కాసేపు వారిని నిల్చోమని రిక్వెస్ట్ చేశాను. సాధారణంగా ఒక వక్త మాట్లాడుతున్నప్పుడు పరిచయం చేసిన వాళ్ళు పక్కకు వెళ్ళిపోవటం సాంప్రదాయం. ఎందుకంటే అన్డివైడెడ్ అటెన్షన్ మస్ట్ బి గివెన్ టు ది స్పీకర్. కాబట్టి తెలుసు, అయినా ఒక్క నిమిషం ఉండమని చెప్పా. ఎందుకు ఉండమన్నానో చెప్తాను. అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఇచ్చినటువంటి మా రత్నాకర్ గారు, వారి సతీమణి ఉపన్యాసం తర్వాత అక్కడ కూర్చోవటం, చిన్న విరామం ప్రకటించటం, ఆ విరామ సమయాన్ని కూడా సద్వినియోగపరుచుకున్న తీరు మా ముగ్గురికి ముచ్చటేసింది. మామూలుగా పాట పాడొచ్చు, ఆట ఏదో ఏదో ఏదన్నా కార్యక్రమం చేయొచ్చు. కానీ ఈ జాతీయ భావనను పెంపొందించడానికి చేసినటువంటి అద్భుతమైన క్రమశిక్షణాయుత జిమ్నాస్టిక్ ప్రదర్శన మొదటి అంశమైతే, ఫిబ్రవరి 14 ఎప్పుడెప్పుడు వస్తుందా, సంవత్సరానికి ఒక్కసారే వస్తుందా అన్న జిజ్ఞాసతో ఉండేటువంటి వ్యక్తులకు ఒక అద్భుతమైన స్కిట్ కాదు అది. ఈవెన్ దే హ్యావ్ లవ్ ఫర్ ది కంట్రీ అండ్ ఈవెన్ ఇఫ్ వెన్ దే ఆర్ డిమాన్స్ట్రేటింగ్ హౌ కమ్ వీ ది అదర్వైజ్ ఏబుల్డ్, మోర్ ఏబుల్డ్, నాట్ డిఫరెంట్లీ ఎనేబుల్డ్, వాట్ ఆర్ వీ డూయింగ్ అన్న జిజ్ఞాసను కలిగించింది. మేము ఆనందించాం. లేచి నిల్చుని మీ వైపు తిరిగి నమస్కారం పెట్టాం. అది మీరు గమనించి ఉంటారని అనుకుంటున్నాను. బహుశా మాలాంటి వాళ్ళు వచ్చి మాకు తెలిసిందేదో పంచుకోవటానికి తాపత్రయపట్టంలోని ఆంతర్యం ఈ స్ఫూర్తిని మీలో రగిలించటమే. అది గనక మీలో రగిలి ఉంటే సునాథం అక్కర్లేదు, పెద్దల అవసరం అనుకోండి, రత్నాకర్ గారిని పిలవండి. ఎందుకు చెప్తున్నానంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎస్, నవ్ ఐ టెల్ యూ ది రీజన్ వై ఐ హ్యావ్ ఆస్క్డ్ హిమ్ టు స్టే హియర్. సార్, ఆ పిల్లలందరికీ ఏది ఆ 2 జిమ్నాస్టిక్లోనూ ఆ గర్ల్స్కి వివేకానంద పుస్తకాలు తెప్పించి ఇవ్వండి. దిస్ ఈస్ 1000 rupees. థ్యాంక్ యూ సార్. స్టేజ్ మీద లైట్స్ ఆఫ్ చేయాలి కదా. మీకు ఓపిక ఉంది, నాకు కాస్త ఓపిక ఉంది. ముందు దుర్గమ్మ తల్లికి నమస్కారం పెట్టి, రానున్న దసరా సందర్భంగా మహిషాసురమర్దిని స్తోత్రంలోంచి ఒక్క పద్యాన్నైనా నోటికొచ్చేటట్టు ప్రయత్నం చేయండి అని, పద్యం కష్టం అనుకుంటే ఒక్క పాదం కోసం అన్నా ప్రయత్నం చేయండి అని గుర్తు చేస్తూ, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే ప్రణామాలతో ప్రారంభిస్తున్నాను. ఆనందం ఉన్నప్పుడు ఏం చేస్తామండి? ఆనందం ఉన్నప్పుడు ఏం చేస్తాము? పాడతాం, ఆడతాం, ఆ సంతోషాన్ని చిరునవ్వుతో ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాము. మనకు తెలిసిన ఇతరులతో పంచుకోవటానికి, స్ఫూర్తినివ్వటానికి ప్రయత్నం చేస్తాము. ఇలా ఎందుకు ప్రారంభిస్తున్నానంటే, నిజానికి ఆ 2 చిన్న ఐటమ్స్ చూపించుండకపోతే మామూలుగా మై టాపిక్ ఈజ్ బికమింగ్ ఎ బెటర్ స్టూడెంట్ అని చెప్పని ప్రారంభించి ఉండేవాడిని. అలా ప్రారంభించటం ఎందుకో నాకు మనస్కరించటం లేదు. ఏమానందము భూమి శివతాండవమట శివలాస్యంబట కలలై బంగరు అలలై పగడపు గులుగులవలే మబ్బులు మెరిసినయవి. ఓహోహోహో ఊహాతీతం బియానందం బిలాతలంబున తకజుం 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 తక తిరిగిటన్య తక. సరే పోని, అది కాదు, సారీ, మైండ్ ఎటో ఉంది. ఒక పక్క నుంచి ఫోర్స్ చేస్తోంది, ఇంకో పక్క నుంచి సహకరించటం లేదేమోనన్న అనుమానం పొడసూపుతోంది. ఆనందాన్ని పంచుకుంది ఆరాటం ఉంది, విషయం వెనకబడకూడదనేటువంటి ధ్యాస ఉంది. ఈ సంఘర్షణలో ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. ఆనందం ఉన్న చోట ఆనందం ఆర్ణవమైతే అని ఎక్కడో విన్నట్టు చదివినట్టు గుర్తు. జీవితం యొక్క పరమావధి ఏమిటి? ఎందుకు పుట్టాం? ఇంతవరకు ఎలా బ్రతికాం? ఇతరులు ఎలా బ్రతికారు? మనం ఏం నేర్చుకోవాలి? ఎలా బ్రతకాలి? ఏం సాధించి చూపించాలి? ఏ ప్రయోజన సిద్ధి కోసం, లబ్ధి కోసం మనం జీవిస్తున్నాం
చేసుకున్నప్పుడు I think there is something wrong with this. Probably they are getting every alternate word from me. Will someone take care of this? నాన్న లేదు, హ్యాండ్ హెల్డ్ మైక్ ఇమ్మనమని చెప్పు. సినిమా థియేటర్కు వెళ్తామండి. పెద్ద 70mm స్క్రీన్ కనబడుతుంది, ఏమీ ఉండదు. ఆలు చిప్స్ తింటూ, పాప్కార్న్ తింటూ, పక్క వాళ్ళతో మాట్లాడి గడిపేస్తాం. ఇదేమిటి ప్రాబ్లము? వద్దా తీసేద్దాం, తీసేద్దామా? తీసేద్దాం. దాన్ని కాస్త చూసుకోండి. ఏమవుతుంది? హాయిగా పక్క వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం మనం. వచ్చింది దేనికి? సినిమాకు. కబుర్లు ఎందుకు చెప్పుకుంటున్నారు? సినిమా ప్రారంభం కాలేదు కాబట్టి. అర్థమైంది. ఆ ప్రొజెక్టర్ స్టార్ట్ అవుతుంది. బ్లాక్ అండ్ వైటో రంగుల సినిమానో ఇక్కడ ఎదురుగుండా కనబడుతూ ఉంటుంది. ఒక్క నిమిషంలో ఎంత లీనమైపోతామంటే హీరోతోనో హీరోయిన్తోనో మనం తాదాత్మ్యం చెంది మన జీవితాన్ని వాళ్ళ జీవితంతో పోల్చుకుని సినిమాలా మన జీవితం ఉంటే బాగుంటుందని, 2 గంటల్లో కోటీశ్వరులు అవ్వొచ్చని, 2 గంటల్లో 2-3 హీరోయిన్లతో డ్యాన్సు చేయొచ్చు అనేటువంటి భ్రమలో బతుకుతున్న రియల్ జీవితపు నిజాల నుంచి రియల్ జీవితపు నిజాల వైపు వెళ్ళటానికి మీకు కాస్త స్ఫూర్తి కలిగిద్దామన్న సత్సంకల్పంతో నేను ఈ టాపిక్ని ఎన్నుకున్నాను. సినిమాలు వేరు, జీవితం వేరు. కలలు కనండి, కానీ అబ్దుల్ కలాం గారు చెప్పిన కలలు కనండి. నిద్రపుచ్చని కలలు కనండి. కలలను సాకారం చేసుకోవటానికి ఉన్నతమైన కలలు కనండి. అంతే తప్ప కలలు కనటానికి నిద్రపోవాలిగా సార్, మేలుకుంటే కలలు రావు కదా, అందుకని నిద్రపోతంలో స్పెషలైజేషన్ మాకుంది అనేటువంటి ధ్యాసతో మాత్రం ఉండకండి. తెల్లని తెర కదిలితే నయాగరా జలపాతం, ప్రవహిస్తున్న నీరు నుంచి మనం స్ఫూర్తి పొందవలసిన అంశం ఒక అద్భుతమైనటువంటిది ఉంది. ఒకటి, ప్రకృతిలో ఉన్న చోటు నుంచి లేను చోటుకి ప్రవహించే తత్వం మనకు స్పష్టంగా అర్థమయ్యేలా నీరు ప్రకటిస్తుంది. నిజము దేవుడెరుగు, నీరు పల్లమెరుగు అని చెప్తారు. ప్రవహిస్తున్న నీరు నీరే. నీరంటే నీటి చుక్కలు. ట్రిలియన్స్ ఆఫ్ డ్రాప్స్ వెన్ దే కమ్ టుగెదర్ విత్ unbroken continuity, you find a beautiful waterfall, and that beautiful waterfall convinces you that waters are being wasted. No, waters are revealing their strength and awakening the interest in you that the future is a possibility. A potential must be realized and must be used, and what the waters are trying to tell you is, మా దగ్గర టర్బైనో డైనమోనో పెట్టు, నీకు కావలసిన ఎలక్ట్రిసిటీని ఇస్తాం, ఆ ఎలక్ట్రిసిటీతో మొత్తం సమాజాన్ని మార్చేయవచ్చు, కానీ మేము కోల్పోతున్నది ఏమీ లేదు. వీ స్టిల్ కంటిన్యూ టు బి యూస్ఫుల్ ఐదర్ ఫర్ డ్రింకింగ్ ఆర్ ఫర్ అగ్రికల్చర్. డౌన్ ది లేన్ ఆఫ్టర్ another 100 kilometers, if you have the money, technology and the resources, construct another dam. Any number of times before you reach the ocean, you can take as much electricity as you want. The limitation is with you, your resources, your planning, your capacity, and the limitation is not mine అనేటువంటి గుణపాఠాన్ని మనకు నీరు నేర్పుతున్న సత్యాన్ని కనుక గమనిస్తే, గత వారం రోజుల్లో హైదరాబాదులోను, గుంటూరులోను, విశాఖపట్నంలోను అతలాకుతలమై జలకళను సంతరించుకున్న ప్రాజెక్టులను కనుక మనం గమనిస్తే నీరంటే భయమేస్తున్న స్థితికి చేరుకుంటున్నాం. ఎందుకు ఇలా ప్రకృతి మనతో ఆటలాడుకుంటోందో తెలీదు. ఏదో దుర్వినియోగం చేసినందుకు ఇది పరమార్థమనకు పంపిస్తున్న సంకేతంగా కనుక కళ్ళు తెరుస్తే జీవితం మెరుగవుతుందని చెప్పని సూచిస్తూ ముందుకెళ్తాను. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం, సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. ఎక్కడి సముద్రము, ఎక్కడి సూర్యుడు, ఆవిరి, మేఘాలు. ఈ సముద్రంపై వచ్చినటువంటి మేఘాలు ఈ సముద్ర తీర ప్రాంతంలోనే కురవాలన్న నియమం ఆకాశానికి, ప్రకృతికి లేదు. బంగాళాఖాతం నీటి యొక్క మేఘాలు బహుశా శ్రీలంకలో కురుస్తాయేమో,
కేరళ ప్రాంతంలో ఉన్న అరేబియన్ సముద్రపు యొక్క మేఘాలు ఆంధ్రలోనో తెలంగాణలోనో కురుస్తాయేమో. ప్రకృతి యొక్క భిన్నత్వంలోని ఏకత్వాన్ని, ఐకమత్యాన్ని, స్ఫూర్తిని పొందగలిగితే విభిన్నతలను దాటే వైశిష్ట్యం మనకు అలవాటు కావాలి అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. తెలిసిన ప్రపంచం చిన్నది. ఈ ప్రపంచం ఒక విశాలమైన విశ్వంలో ఉంది అని చెప్పని అంటారు. ఆ విశాల విశ్వం ఇంకా విస్తరిస్తూ ఉంది అని చెప్పని అంటారు. లైట్ ట్రావెల్స్ ఎట్ 1,132,000 కిలోమీటర్స్ అనేది లెక్కలు మీకు తెలుసు. ఆ లెక్కల గురించి కాదు నేను చెప్పేది. known end of the universe from one end to the other is some billions of light years అని అంటారు. అండ్ ఇట్ ఈస్ స్టిల్ ఎక్స్పాండింగ్ అంటే అర్థం ఏమిటి? ఊహకందనంత వేగంతో, ఊహకందని రీతిలో నిరంతరము విస్తరిస్తున్న విశాల విశ్వంలో ఒక్క అణుమాత్రము నేను. విద్యాదదాతి వినయంకు అది మూలమవుతుంది. విత్తన రూపంలో నీకు కావలసినన్ని ప్రకృతి నీకు అనుగ్రహించటానికి కారణం దాన్ని నాటుకుని మనస్సులో కాపాడుకుని ఒక అద్భుతమైన కల్పవృక్షం నీలోంచి ఉదయించవలే. ఆ ఉదయం కోసం సృష్టి నిరీక్షిస్తోంది, ప్రకృతి నిరీక్షిస్తోంది, పరమాత్మ పిలుస్తున్నాడు. నిద్రపోతున్నది మనము అని గమనించండి. వెల్కమ్ టు దిస్ సెషన్ ఆన్ బికమింగ్ ఎ బెటర్ స్టూడెంట్, త్రివేణి డిగ్రీ కాలేజ్. అది నాకు అజయ్ కుమార్ గారు పంపించినటువంటి పేరు. ఇక్కడికి వచ్చింది మా అని ఎందుకు అంటున్నానంటే రత్నాకర్ గారికి మాకు బాగా అర్థమవుతుంది. సత్యసాయి పేరిట కూడా ఇక్కడ కాలేజ్ ఉందని తెలుసుంటే ఆ స్లైడ్లో అది కూడా యాడ్ చేసి ఉండేవాడిని, మన్నించాలి. నా పేరు గురించి పరిచయం చేశారు. డూ యూ వాంట్ టు బీ ఆన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్? వద్దు సార్, పడిపోతాం. మీ సమాధానం ఏమిటారా? ఎస్, ఐ వాంట్ టు బి ఆన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్. మన సైంటిస్టులు ఎక్స్పెడిషన్స్ కండక్ట్ చేస్తారు. అటు నార్త్ పోల్ దగ్గరికి వెళ్ళారు, ఇటు సౌత్ పోల్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఉన్న ఇతర దేశాల జెండాలతో పాటు మన దేశం జెండా కూడా పాడతారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత అక్కడ కూడా మన త్రివర్ణ పతాకాన్ని పాతుతారు. ఎందుకు చెప్తున్నాను ఇది? ఒక భావన, ఆ భావన వల్ల వచ్చేటువంటి ప్రేరణలు, ఆ ప్రేరణ వల్ల కలిగించగలిగినటువంటి స్ఫూర్తి, ఇవ్వగలిగినదేమిటి, పొందినదేమిటి, పొందినది పెంపొందించుకోవటానికి ప్రయత్నం చేయి. అప్పుడు నువ్వు ఇవ్వగలిగింది ఎక్కువ అవుతుంది. ఇవ్వగలిగింది ఎక్కువైనప్పుడు నీకు ఆనందం కలుగుతుంది, నీ వల్ల ఇతరులకు ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి పరమార్థం ఇందులో ఇమిడి ఉందేమో అని చెప్పని నాకు అనిపిస్తుంది. If you want to shine like a sun, burn like a sun. వంట చేసే వాళ్ళందరికీ తెలుసు, మనకి ఆధునికంగా వచ్చినటువంటి ఎల్పిజి గ్యాస్ స్టవ్లలో సిమ్ అని ఒకటి, హై అని ఒకటి ఉంటుంది. మూడోది ఆఫ్. ముందు వెలిగించి ఎక్కువ మంట, తొందరగా వంట కావాలి లేక క్వాంటిటీ ఎక్కువ ఉంది అంటే హైలో పెడతారు. అబ్బేబే వద్దు మాడిపోతుంది అనుకుంటే సిమ్ములో పెడతారు. మరి మీరు సిమ్ములో ఉండదలుచుకున్నారా, హైలో ఉండదలుచుకున్నారా? సందర్భాన్ని బట్టి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రతిదానికి సిమ్ము హై అంటూ ఏ ఆప్లిక్ బి అంటూ ఉండదు జీవితంలో. Move out of your comfort zone, enter into the challenge zone. If you repeatedly do what you have been doing all the while, you will get the same results. When you come out of the comfort zone, dare to accept the challenge, to realize your potential and accept what else you can do, you would be able to make a difference because you are entering the challenge zone. మామూలుగా SWOT స్వాట్ అని చెప్తాము, దానికి అధునాతనంగా SWOC స్వాక్ అని చెప్తున్నారు. అంటే an analysis of the strengths, weaknesses, opportunities and the challenges available are going to make a difference to what you are going to do, plan and achieve, attempt about your future. What is the most beautiful creature in God's creation? అబ్బాయిలకు ముందు ఛాన్స్ ఇస్తున్నా, ఎవరన్నా చెప్తే సంతోషం. మ్యాన్, ఇప్పుడు నేను అందంగా ఉన్నానంటే చాలామంది ఒప్పుకోరు, నువ్వు ఒప్పుకుంటావేమో.
నేచర్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఆగండి అమ్మా. కాకి పిల్ల కాకికి ముద్దు అని మనకు సామెత ఉందమ్మా. ఏం అనుకోమాకండి. ఆ కాకి తన పిల్ల అందంగా ఉంది అనుకుంటుంది. ఆ పిల్ల అనుభవం లేదు కదా, మా అమ్మకన్నా అందంగా ఉన్నవాళ్ళు ఎవరు అని అనుకుంటారు. నేను తల్లి బిడ్డల సంబంధాన్ని తక్కువ చేసి చూపటంలా అక్కడ ఉన్న ఒక ఆధ్యాత్మిక భావనను దృష్టిలో పెట్టుకుంటే కాకి పిల్ల కాకికు ముద్దు అని అంటే ఏహ్యభావంతో హేళనతో కాదు, కాకి తన బిడ్డను అసహ్యించుకోవాలని కాదు, ఏ తల్లైనా తన బిడ్డను ప్రేమించాలనేటువంటి ధర్మాన్ని కనుక మనం గుర్తు చేసుకుంటే అర్థం చేసుకుంటే బాగుంటుంది. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే టైం తక్కువ ఉంది. అదిగో మావాడు అక్కడ కూర్చున్నాడు, కంట్రోలర్ సుధీరు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఎక్కడెక్కడో చెప్పిన విషయాలే. నేనేదో గౌతమ బుద్ధుడిలాగా చెట్టు కింద కూర్చుని అర్జెంటుగా నిన్న రాత్రో మొన్న పొద్దున్నో కొత్తగా సేకరించుకున్న విజ్ఞానం చాలా తక్కువ. జీవితం నేర్పించింది, పుస్తకాలు నేర్పించింది. ఇదిగో మా రత్నాకర్ లాంటి వారి పెద్దల సత్సాంగత్యం వల్ల విన్నది కన్నది నేర్చుకున్నది. పలికెడిది భాగవతమట అంటూ ఉంది కదా, అట్లా అన్నమాట. విన్నంత కన్నంత. నాకు తెలిసినంత మటుకు సీతాకోక చిలుకండి. సీతాకోక చప్పట్లు కొడతారు ఏందో, తర్వాత కొట్టండి, ఆఖరణ కొట్టండి. లాంగ్ బ్లాక్ క్రాలింగ్ క్రీచర్, a caterpillar. If it moves on your skin, it will leave an irritating sense and you would feel irritated. And maybe from our perception, it does not look really beautiful, but it does not matter. తపస్సు చేత, తపన చేత, తహతహ చేత, కృషి చేత, ప్రకృతి సహకారం చేత అద్భుతమైనటువంటి సీతాకోక చిలుకగా మారుతోంది. బివిల్డరింగ్ డిజైన్స్, బ్యూటిఫుల్ కలర్స్ అండ్ వండర్ఫుల్ సిమిట్రీ ఆన్ ఐదర్ సైడ్. ప్రకృతిలో ఏ ఇతర సృష్టిలోనూ అలా నల్లగా వికృతంగా ద్వేషింపబడేలా ఉన్నటువంటి ఆకృతి, అద్భుతమైనటువంటి పరమాకృతి మనకు మరొక్కటి సృష్టిలో కనబడదు. బాగానే ఉంది సార్, బాటనీ పాఠం చెప్పినట్టు చెప్తున్నారు మీరు. నాకు బాటనీ అస్సలు రాదు. నాకు తెలిసిందల్లా ఏమిటంటే అంత అల్ప ప్రాణి అద్భుతమైన ప్రకృతికి నిదర్శనంగా సీతాకోక చిలుకగా మారినప్పుడు ఇంత తెలివిగల మనిషి సీతాకోక చిలుక అవ్వాలా, గొంగలి పురుగుగా ఉండిపోవాలా అన్నదే నా ప్రశ్న. ఈ ప్రశ్న మీకు అర్థమైతే సంతోషం. డూ యు లవ్ యువర్ సెల్ఫ్? అమ్మా చాలా అర్థమైపోయింది. నన్న మా రత్నాకర్ గారు ఇంపాక్ట్లో లవ్ గురించి చక్కగా ఉపన్యాసం ఇచ్చారు, తర్వాత వినండి. ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, హూమ్ ఆర్ యూ హేటింగ్? చాలామంది ఉన్నారు సార్. నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ లవ్ యువర్ మదర్? నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ లవ్ మదర్స్ మదర్? ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్, if you love your mother, if you love your mother's mother, then how can you have any less love for the country which is the mother of all the mothers? అమ్మని చూసుంటాం, అమ్మమ్మని నాయనమ్మని చూసుంటాం మనం. వాళ్ళ ఫోటోలు ఏదో ఇంట్లో ఉంటాయి. ఓ 3 తరాల వెనక్కి వాళ్ళు వచ్చి నేనేమి అని అంటే అంటాం మనం. ఇంతే కదా మామూలుగా మన రెస్పాన్స్. అంతకన్నా మరోలా ఎలా ఉంటుంది? మరి భారతమాతను ఒక కాన్సెప్ట్గా కనుక మనం స్వీకరించినట్లయితే, మన రాముడు కృష్ణుడి దగ్గర నుంచి మొదలెడితే తెలిసిన తెలియని గొప్ప వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ సామాన్యులు, దుర్మార్గులు, దరిద్రులు, వెధవలు అందరినీ కలుపుకుని గనక జన్మనిచ్చిన తల్లికి ఎంత రుణపడి ఉండాలి మనం? ఆ స్పృహ కనుక మనలో లేకపోతే ఏమవుతుంది? విచ్ఛిన్నమవుతాము, విడిపోతాము, గొడవలు వస్తాయి, దుర్మార్గాలు పెరుగుతాయి, టెర్రరిజం పెరుగుతుంది, నక్సలిజం పెరుగుతుంది, నాశనం అవుతాము. కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యు మస్ట్ లవ్ యువర్ కంట్రీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. హౌ కెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ హేట్ ది కంట్రీ? Inconsistent. If you are loving yourself, you must love your country as well. Because ఎందుకంటే రాత్రి భోజనంలో 5 చేతులు కలిసి ఒక 4 పిడికెడు మెతుకులు తిందామని అనుకుంటే ఆ వ్యవసాయం చేస్తున్న వాడేమన్నా తక్కువ పని చేస్తున్నాడా? 50 degrees లెస్ అంటే -సెంటిగ్రేడ్లో ఉన్నటువంటి దేశ రక్షణ గావిస్తున్నటువంటి మన సైనికుడు ఏమన్నా తక్కువ చేస్తున్నాడా?
ఈ శరీరంలో నాకున్న ఈ బెల్టు, ఈ ప్యాంటు, ఈ చెప్పులు, ఈ షర్టు, ఈ గుండీలు, ఈ కళ్ళద్దాలు ఇవన్నీ సృష్టించిన వేలాది మంది యొక్క శ్రమను దోచుకుని ఆనందిస్తున్న నేను ద్రోహం చేస్తే ఎలా? ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఏ ఉదాత్తమైన భావాలను మనస్సులో ఆలోచించి దేశం పట్ల, సమాజం పట్ల, తోటి వాళ్ల పట్ల, భగవంతుని పట్ల, ప్రకృతి పట్ల ప్రేమతో ఉన్నటువంటి ప్రవర్తనను మాటలో, ధ్యాసలో, ఆలోచనలో, ఆచరణలో అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందో మీకు అవగతమవుతుంది. వై తక్షశిల, నలంద పేర్లు వినుంటారు. చరిత్రలోకి వెళ్ళను. దాదాపు 10,000 మంది విద్యార్థులు వేల సంవత్సరాల క్రితం అక్కడ చదువుకునేవారట. ఎక్కడెక్కడో దూరదేశాల నుంచి ప్రయాణ సౌకర్యాలు లేనప్పుడు కదిలి వచ్చేవారట. రావటానికి 6 నెలల్లో 9 నెలల్లో పట్టేదట. ఇక్కడ 10-12 ఏళ్ళు నేర్చుకున్న తర్వాత తిరిగి వెళ్ళటానికి మళ్ళీ 10 నెలలో 12 నెలల్లో పట్టేదట. జగద్గురు పీఠాన్ని అధిరోహించిన భారతదేశంలో జన్మనెత్తిన మనం ఈనాడు గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్లో లెక్క పెడితే నోటిలో ఆఖరునెక్కడో 1-2 స్థానాలు ఇటీవల కాలంలో దక్కించుకున్న సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఏమైంది? ఎక్కడకు పోయింది తెలివి? ఎందుకు ఇలా స్తబ్దతను ఆహ్వానిస్తున్నాం? శిల్పాలను చెడగొట్టి శిలలుగా ఎందుకు మారుతున్నాము? శిలలను శిల్పాలుగా ఎందుకు తీర్చిదిద్దుకోవటం లేదు అన్న ప్రశ్నకి నిన్న మా రత్నాకర్ గారు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపభూయిష్టమైన విధానం 36 మార్కులకే పాస్ అయితే 64 త్యాగం చేసినందుకు సత్పురుషుడిగా నిన్ను సన్మానం చేసినట్ట, 64 రానందుకు అభినందిస్తున్నట్ట, లేక ఈ 36తో చాలు నువ్వు జీవితాన్ని నెగ్గుకు రాగలవు, గెలవగలవు అని చెప్పని నిన్ను ప్రోత్సహిస్తున్నట్ట? ఆ ప్రశ్నలకు సమాధానాల్లో కొంత క్లిష్టత ఉంది, అక్కడ వదిలిపెడతాను. What, why and how turn out to be the more important questions. What is the most basic interrogative word in English language? What time, when, what place, where, what person, who. ఇలా గనక మనం చెప్పుకున్నట్టయితే 6 చాలా ప్రధానమైనవి కింద భావిస్తారు. అవి వాట్, వై అండ్ హౌ. ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ది కాజల్ కనెక్షన్, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్, కార్యకారణ సంబంధము. ఏం జరిగింది? చాలా సీరియస్గా వింటున్నట్టున్నారా? నాకు అసలు అలా చెప్పడం అలవాటు లేదు. కాస్త నాన్న మంచినీళ్ళర్రా ప్లీజ్. నాన్న సీ దట్ ది బాటిల్ కమ్స్ టు మీ. ఇక్కడి నుంచి నువ్వు జంప్ చేయగలవు. పర్వాలా. ఎవరో ఒకరు భోజనానికి వెళ్ళారని అనుకుందాం. రాత్రి ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు, తిన్నారు, బాగుంది. ఇంకా తిన్నారు, బాగుంది. వాడు మొహమాట పెట్టాడు, ఇంకొంచెం ఎక్కువ తిన్నావు. రాత్రి వచ్చి ఇంట్లో పడుకున్నావు. తెల్లవారుజామున 4 గంటలకి వీణ, వయలిన్ వాయించడం మొదలుపెట్టావు. ఏమైనా అర్థమైందా? దురద వచ్చిందని అర్థం. బాగుంది. తెల్లవారు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు. డాక్టర్ గారు ఏమన్నారంటే, ఏం తిన్నావు అన్నారు. ఏం తింటావేమిటి సార్, మామూలుగానే తిన్నాను అంటావు. నాన్ వెజ్ ఏమన్నా తిన్నావా అని ఆయన ఏదో డౌట్ అడిగాడు. అదే ఏం లేదు సార్ అన్నావు. మరి ఏం తిన్నావు అన్నారు. బగోరా బయంగాని కూర పెట్టాడండి, వంకాయ కూర అద్భుతంగా ఉంది, గుత్తి వంకాయ కూర తిన్నానండి అన్నాడు. చూడు నాయన, ఆ గుత్తి వంకాయ కూరలో ఏదో నీకు పడనటువంటిది ఉన్నట్టుంది. ఎవిల్ 25 ఇస్తాను. కరెక్టే అనుకుంటున్నాను సార్. ఎవిల్ 25 ఇస్తాను ఎలర్జీకి, వేసుకో అన్నాడు. సార్ సంతోషం సార్ అన్నాడు. వెళ్ళాడు, వేసుకున్నాడు, దురద తగ్గింది. 3 రోజుల తర్వాత మళ్ళీ మరో స్నేహితుడు పార్టీకి పిలిచాడు. అక్కడ మళ్ళీ గుత్తి వంకాయ కూర. ఏం చేయమంటారండి? ఎవిల్ 25 ఒక స్ట్రిప్ కొనుక్కొని జోబులో పెట్టుకుని వెళ్ళి తిని ట్యాబ్లెట్ వేసుకోమంటారా, లేక వంకాయ తినటం మానేయమంటారా? మీ ఇష్టం. మీకు అర్థమవుతుందా? దిస్ హ్యాస్ కాజ్డ్ దిస్. ఇఫ్ యు లైక్ దిస్, రిపీట్. ఇఫ్ యు డిస్లైక్, డిస్కనెక్ట్ అండ్ స్టాప్ డూయింగ్ ఇట్. జీవితంలో ఈ సూత్రం ఎందుకు అర్థం కావటం లేదు మనకి? చిలిపి చిరాకు పరిచే పుస్తకాన్ని రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు చదివి నీవు నిద్రలోకి జారుకుంటే ఆ రోజు నీకు ఎలాంటి కలలు వస్తున్నాయో నీకు తెలుసు కదా. అదే ఒక చక్కని బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి పుస్తకాన్ని రాత్రి 9 గంటలకు తెరిచి 10:30 దాకా
అన్పుట్డౌనబుల్ అని చెప్పని అంటారు. కింద పెట్టడానికి మనసు ఒక్క పక్క పుస్తకం మొత్తం చదివి నిద్రపోతే ఆ రోజు వచ్చేటువంటి కళలు ఎలా ఉంటాయి? When you know the cause, when you know the effect, when you know the relationship, what you have to invite, what you have to disconnect, what you have to reject, what you should never accept అనేటువంటి స్పష్టత మన మనసుల్లోకి ఎందుకు రావటం లేదు అనేటువంటిది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం అన్వేషించుకుంటే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి అని చెప్పని మనవి. అది సృష్టి పరిణామ క్రమం. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా, కోతి నుంచో గొరిల్లా నుంచో చింపాంజీ నుంచో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం సత్యం, 84 లక్షల జీవరాశుల్లో లేనటువంటి ఒక ప్రత్యేకమైన కాంప్లెక్స్ సెట్ ఆఫ్ క్యాపబిలిటీస్ అండ్ కెపాసిటీస్ని భగవంతుడు హ్యూమన్ బీయింగ్కి ఇచ్చాడు. మీరు కథలో వినే ఉంటారు, సత్యభామ 7 వారాల నగలు బంగారము ఒకవైపు, రుక్మిణమ్మ తులసి దళం ఒకవైపు. 2 ఆకులు is equal to all that you have shown, all that you can ever possess, all that you can ever get have no value. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఏదుంటే మొత్తం ప్రపంచాన్ని గెలవటానికి అవకాశం ఉందో, ఏది లేకపోతే మిగిలిందంతా ఉన్నది నిర్వీర్యమో నిరుపయోగమో, ఆ విషయాన్ని కనుక అర్థం చేసుకున్నట్టయితే జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు కావలసిన ప్రాధాన్యతల గురించి తెలుస్తుంది. అది మీకు గుర్తు చేయటం కోసమే T=Q లీడ్స్ టు P అని చెప్తున్నాను. అంటే థింకింగ్ = క్వశ్చనింగ్ లీడ్స్ టు ప్రోగ్రెస్. హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్, హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్, హై క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్, హై క్వాలిటీ ఆఫ్ ప్రోగ్రెస్. పూర్ క్వాలిటీ ఆఫ్ థింకింగ్, పూర్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్, పూర్ క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్, పూర్ క్వాలిటీ ఆఫ్ ప్రోగ్రెస్. నో థింకింగ్, నో క్వశ్చనింగ్, నో లెర్నింగ్, నో ప్రోగ్రెస్. ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ అర్థమైందా? జపాన్ వాడి గొప్పతనానికి కారణాలు తెలిసాయా? అమెరికాడి ఆర్థిక సుస్థిరతకు సంపదకు కారణాలు తెలిసాయా? యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో తెలిసాయా? శాంతిని సాధించుకోవటం ఎంత కష్టమో, ముందు మనలో శాంతిని సాధించడం ఎంత అవసరమో, మనల్ని మనం గెలవలేకపోతే ప్రపంచాన్ని గెలిచేది అసంభవం అనేటువంటి సత్యాన్ని దృష్టిలోకి తీసుకురావటం ఎంత సత్యమో మన గనక అర్థమైనట్టయితే, అప్పుడు ఎందుకు మనం థింకింగ్ని డెవలప్ చేసుకోవాలో, ఎందుకు క్వశ్చనింగ్ని డెవలప్ చేసుకోవాలో, ప్రోగ్రెస్కి ఇది ఎందుకు కారణమవుతుందో మనకు తెలుస్తుంది. ఈ మధ్య ఎక్కడో చదివాను, కొద్దిగా ఆలోచించడానికి కారణం. ఏదో ఒక సమస్య వచ్చి పడిందట, నోబడీ క్యాన్ డూ ఇట్ అన్నారట. మన ఇండియన్ ఒకడు ఉన్నట్ట, ఇఫ్ నోబడీ క్యాన్ డూ ఇట్ హౌ కెన్ ఐ డూ ఇట్ అన్నట్ట. పక్కన జపనీస్ ఉన్నట్ట, ఇఫ్ నోబడీ క్యాన్ డూ ఇట్ ఐ విల్ అటెంప్ట్ అండ్ షో ఇట్ అండ్ ఐ విల్ డూ ఇట్ అన్నట్ట. అది వాడి మైండ్ సెట్. నంబర్ 2 ఉన్నదరా. నంబర్ 2 ఇంకోటి ఏదో సమస్య వచ్చింది, ఎనీబడీ క్యాన్ డూ ఇట్ అన్నట్ట. మన ఇండియన్ వెంటనే ఇఫ్ ఎనీబడీ క్యాన్ డూ ఇట్ లెట్ దెమ్ డూ ఇట్, వై షుడ్ ఐ డూ ఇట్ అన్నట్ట. ఇప్పుడు మీకేమైనా అర్థమైందా? ఇఫ్ ఎనీబడీ క్యాన్ డూ ఇట్ లెట్ దెమ్ డూ, ఇఫ్ నోబడీ క్యాన్ డూ ఇట్ హౌ కెన్ ఐ డూ ఇట్? చెయ్యగలిగింది చెయ్యవు, చెయ్యలేనిది ప్రయత్నించవు, నీకు స్ఫూర్తి లేదు, కంఫర్ట్ జోన్ యొక్క ఊబిలో కూరుకుపోయి అదే బురద జీవితం నీకు ఆనందమయమని చెప్పి నువ్వు భావిస్తూ ఉంటే నువ్వెలా బాగుపడతావు, నువ్వెలా పైకొస్తావు, జీవితం ఎలా బాగుపడుతుంది అనేటువంటిది అందులోని ఆంతర్యం. ప్రకృతిలో శిలలు ఉన్నాయి, శిల్పులు ఉన్నారు, నైపుణ్యం ఉంది, పనిముట్లు ఉన్నాయి. ఆ శిల్పి అద్భుతమైన తన నైపుణ్యంతో శిలలను శిల్పాలుగా రూపొందిస్తాడు. అది ప్రకృతిలో ఉన్నటువంటి మనకు అర్థమవుతున్న విషయం. కానీ మన జీవితాలకు సంబంధించి నీవే శిలవు, నీవే శిల్పివి, నీవే శిల్పానివి. యు ఆర్ ది స్టోన్, యు ఆర్ ది స్కల్ప్టర్ అండ్ యు ఆర్ ది స్టాచ్యూ. రియలైజ్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ఫ్రీడమ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. భగవంతుడు మీకు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్రం యొక్క అందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి. నువ్వే అవ్వదలుస్తే అది నువ్వు అవ్వగలవు. ఎందుకు ప్రయత్నం మొదలెట్టడం లేదు? ప్రతిరోజు చేస్తున్న పని చేస్తూ పోతే కొత్త ఎప్పుడు తెలుస్తుంది, స్ఫూర్తి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు విజయ పతాకాలను ఎగరవేయగలవు. ఒక చిన్న ఈక్వేషన్, 5=50 అని. మామూలుగా 3 గంటలు 3.5 గంటలు సాగదీసి చెప్తాను, సాగదీయను, అంత విషయం ఉంటుంది అని చెప్తున్నాను నేను. ఎవరో ఒకరు స్టూడెంట్ కావాలి నాకు. ఒరే నాన్న, అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు స్టూడెంటు, అక్కడే నిల్చో, కంగారు పెట్టను. 5=50. ఎస్ అయితే 2 చేతులు ఎత్తు, నో అయితే రెస్పాన్స్ ఇవ్వకు. సో దెర్ ఈజ్ నో రెస్పాన్స్, దట్ మీన్స్ యూ రిజెక్ట్ ఇట్. అవునా? ఏం చదువుతున్నా?
నా సమాధానం ఆలోచించొద్దు, ఫ్రేమ్ చేసుకుంటున్నా. కూర్చో. నెక్స్ట్ 5 years ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 50 years ఆఫ్ యువర్ లైఫ్. నేను తప్ప ఒప్ప? ఇప్పుడు 2 చేతులు ఎత్తావా, ఊరుకుంటావా? కరెక్ట్. గాడ్ బ్లెస్ యూ. మా సాయి కూడా ఇలానే ఆశీర్వదిస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, సమయం విలువ తెలియక, సమయాన్ని ఏం చెయ్యాలో తెలియక 24 గంటల్లో అత్యధిక భాగాన్ని రొటీన్, సస్టైనింగ్, నర్చరింగ్, మెయింటైనింగ్ యాక్టివిటీస్కి వాడుకుంటూ బోర్ కొట్టే జీవితాన్ని రోజు రుచి చూస్తూ ఓ కొత్త పుస్తకం చదవక, ఒక కొత్త ఆలోచన చేపట్టక, కలం పట్టక, ఆలోచనలకు రూపు ఇవ్వక బతికేసే జీవితాలు ఎందుకు? ఏం చేస్తావవి? అది ప్రశ్న అక్కడ. ఫుట్బాల్ ఆట మనకు తెలుసు. ఓ మంత్రి గారిని కొత్తగా క్రీడల మంత్రిగా నియమించారట. పాపం ఆయనకి ఏదో రూరల్ బ్యాక్గ్రౌండ్, క్రీడలు తెలియవు. నన్ను ప్రారంభోత్సవానికి పిలిచారు, వెళ్ళాడు. ఫుట్బాల్ ఆట మీకు కొంత తెలుసు కాబట్టి చూస్తున్నాడు. చూసి, ఏంటది, ఒక్క బాల్ కోసం అంతమంది పోట్లాడుకుంటున్నారు, తలా ఓ బాల్ ఇచ్చేయండి అన్నట్ట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటే సంతోషం. బాల్ లేకుండా ఫుట్బాల్ 2 టీములు ఆడితే ఎలా ఉంటుంది? రెండు టీముల్లో ఉన్న ప్లేయర్స్ అందరికీ తలా ఒక బాల్ ఇచ్చి ఆడమంటే ఎలా ఉంటుంది? 3 అటు ఇటు గోల్ పోస్ట్ లేకుండా మీకు ఇష్టం వచ్చిన దిక్కుకు తన్నండి అంటే ఎలా ఉంటుంది? గోల్ కీపర్ లేకుండా ఆడితే ఎలా ఉంటుంది? అటు ఇటు గోల్ కీపర్లు మాత్రమే ఉండి ప్లేయర్స్ లేకుండా ఫుట్బాల్ ఆడితే ఎలా ఉంటుంది? చాలా ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. అది జీవితం. ఆట ఏమిటి? పద్ధతి ఏమిటి? ఎవడు బాగా ఆడగలడు? ఒక రోనాల్డోనో ఎవడో ఉన్నాడు, వాడి పేరు ఎందుకు తలుచుకోవాలి? ఏముంది, చీప్ గేము, ఎక్విప్మెంట్ లేదు, ఏం లేదు, రోడ్డుకు వెళ్ళటం తనటమే కదా అని అనుకుంటే కుదరదండి. అంత తేలిక కాదండి. ఓకే, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్ అంటాడు వివేకానంద. మీ పుట్టినరోజు మర్చిపోయే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండరా. ఎవరు లేరా? చాలా మెమరీ ఉంది, బాగుంది. మీ పుట్టినరోజు ఇతరులు గుర్తుంచుకునేలా ఉండాలంటే ఎలా జీవించాలో ప్రశ్నించుకోండి అని నా తాపత్రయం. ఏమన్నా అర్థమైందా? అక్టోబర్ 2 ఏమిటి? నవంబర్ 14. అబ్బో, చాలా నాలెడ్జ్ ఉంది. మరి మీ పుట్టినరోజును ప్రపంచం గుర్తుపెట్టుకోవాలంటే ఎలా జీవించాలి? ఆ ప్రశ్నకు సమాధానం 5 = 50లో దొరుకుతుందేమోనని చెప్పి నా తాపత్రయం. Where are we now? Where do we want to go and how we will get there? Wake up to the reality, take up the challenge, make up the loss of time and resources till today, and that is the only way to come up, and there is no alternative. What is 1%? What is 1%? 1% అంటే 100కి 1. సరే, మనకు తెలుసు, లెక్కలు చెప్పను. చిన్న పాయింట్ చెప్తాను నేను. ఇప్పుడు 99 తేలిక, ఎంత కష్టం తెలుసా? 60-70 వచ్చేసరికి మనం చాలా అవస్థపడుతున్నాం. 80, 90, అబ్బో, 95, 98, 99. ఇది మన పరిస్థితి. బట్ వాట్ ఈజ్ 1%? ఒకటే. నాన్ననే 99 మార్కులు తెచ్చుకున్నాను అన్నప్పుడు ఆనందించే తండ్రి, అవునరా, 1 ఎందుకు రాలేదురా అని చెప్పని అడగడు. అడగటంలోని ఆంతర్యం ఆయన పిస్తనారితనం కాదు. అడగటంలోని ఆంతర్యం ఏమిటంటే, 100కి 100 తెచ్చుకుంటే బంగారు తల్లి, నేను ఇంకా ఎక్కువ ఆనందించి ఉండేది వాడిని కదా అని చెప్పని ఆశీర్వదించటం. ఇక్కడ నాకు కావాల్సిన 1% ఏమిటంటే, ఉదాహరణకు ఒక అబ్బాయి మామూలుగా 90% తెచ్చుకుంటాడు అనుకుందాం. 90, 91, 92 అలా వస్తూ ఉంటుంది. ఎప్పుడు 90+, మంచి క్యాండిడేట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓ ఊరికి వెళ్ళాడు. ఆ ఊళ్ళో ఒక కాలువ ఉంది. ఆ కాలువ పొంగుతూ ఉంది. దాదాపు ఒక 2 meters విడుతుంది. 2 meters విడ్త్లో దిగుదాం అనుకుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మొసళ్ళు ఉన్నాయో ఏమున్నాయో మనకు తెలియదు, కొత్త, అక్కడ ఎవరు లేరు.
ఏం చేస్తాడు అందుకని చెప్పి తాను 10 అడుగులు వెనక్కి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి జంప్ చేస్తూ ఉన్నప్పుడు తన కెపాసిటీ తనకు గుర్తొస్తుంది. 90+ కదా మనం అని 99% దూకుతాడు. ఏమవుతుంది అప్పుడు? ఎక్కడ ఉంటాడు? నీళ్లలో ఉంటాడు. కాలువ దాటాలంటే 100% దూకవలసిందే. నీ మొత్తం శరీరము అటువైపు ఉండవలసిందే. నిజానికి 101% కనుక నువ్వు ప్లాన్ చేస్తే 100% అచీవ్ చేస్తే శరీరం మొత్తం అటువైపు ఉంటే నీ కాళ్ళలో పడకుండా నువ్వు అటువైపు ఉండే సామర్థ్యం నీకు వచ్చి ఉండేది. నేను ఎప్పుడు 90% క్యాండిడేట్ ఏం జోకా సార్, 90% నీకు వస్తుందా అని అడిగితే ఏమవుతుంది? నీళ్లలో పడతావు. అందుకని ఆ 1% యొక్క ప్రాముఖ్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. 10⁻12 అంటే 1 followed by 12 zeros. 1 lakh crores of neurons is the installed capacity అని చెప్తారు. ఐన్స్టీన్ లాంటి మేధావి తాను ఐ థింక్ ఐ హ్యావ్ హార్డ్లీ యూజ్డ్ 12 to 15% ఆఫ్ మై కెపాసిటీ అని చెప్పని అన్నట్ట. ఇఫ్ హీ హాజ్ యూజ్డ్ ఓన్లీ 12 to 15% ఆఫ్ హిజ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ, నాలాంటి నేను ఎప్పుడు ఫస్ట్ క్లాస్ రాలేదండి. త్రూ అవుట్ మై కెరియర్ ఇన్ మై లైఫ్ ఐ వాజ్ ఓన్లీ ఏ సెకండ్ క్లాస్ స్టూడెంట్. నో రిగ్రెట్స్, నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్, ఐఎమ్ నాట్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను ఆయన్నే ఒక 12 to 15%కు మించి నేను ఏది ఉపయోగించలేదు అని అంటే నాలాంటి వాడు 1.5 1.6 దగ్గర ఆగిపోయి ఉంటాడు. నాలాంటి వాడు ఆగిపోయాడంటే అప్పట్లో ఇలాంటి అవకాశాలు ఉండేవి కావు. ఎవరిని వచ్చి లెక్చర్స్ ఇవ్వమని చెప్పేవాళ్ళు కాదు. స్ఫూర్తి మాకు దొరికేది కాదు. ఏదో ఆడుకునేవాళ్ళం, ఏదో బతికేసాం. ఎలానో ఒక 5 సంవత్సరాలు నా జీవితం మచిలీపట్నంలో సాగింది. ఎందుకు చెప్తున్నాను? అప్పట్లో ఎప్పుడు 1948 to 1953 గురించి నేను ప్రస్తావన చేస్తున్నా. ఒక్కసారి వెనక్కి జరిగి ఊహించుకోండి. అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేవో. విద్యా విధానం బహుశా బాగానే ఉండేది. టీచర్లు ఇంకొంచెం ప్రేమతో చెప్పేవారు, కాదని చెప్పి నేను అనను. కానీ మాకు ఏమి అవకాశాలు ఉన్నాయో కూడా తెలియని పద్ధతిలో మేము బతికేసాం. కానీ ఆ తర్వాత ఏదో పూర్వజన్మ సుకృతమో ప్రాప్తం వల్ల కొంత నేర్చుకోవటం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే commit yourself to give 1% extra from today. That is the difference between ordinary and extraordinary. A little bit extra adds that extra. Even if you are ordinary, you become extraordinary అని చెప్పడానికి దాన్ని వాడుకుంటున్నాను నేను. Clarity brings about purpose, purpose brings about action, and action brings about change, and change must bring about progress. That is the purpose of achieving or initiating progress. అంటే ఎలాంటి క్లారిటీ ఉంటే ఎలాంటి ప్రోగ్రెస్ వస్తుందో మీకు అర్థమవుతుంది. అందుకని చెప్తున్నాను 100%+ అని చెప్పి. డెవలప్ ఎ ఫైన్ పర్సనాలిటీ. ఇదిగో ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ వర్క్షాప్ అని ప్రోగ్రాం పెట్టారు కదా. ఇదిగో అత్యత మహారథులు అందరూ వస్తున్నారు. నేనేదో కేవలం టీచర్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. నాకు అదేదో మేము బతుకున్న కాలంలో బంగారు భవిష్యత్తును సృష్టించి మీకు ఇచ్చి వెళ్ళగలిగితే చాలు అని చెప్పని, మీరు సాధిస్తే మరింకింత ఆనందం మాకు. ఎందుకంటే మీలో ఉన్న విగర్, ఇది వేడి రక్తం, ఇది నాన్న సుధే జస్ట్ ఆన్సర్ టెల్ దెమ్ ద ట్రూత్. అవునా? మాలో లేదు. ఏదో అనుభవం ఉంది, ఆవేశం ఉంది, కానీ బహుశా ఇంకా శరీరంలో కావలసినటువంటి జవసత్వాలు కొంచెం డీలా పడ్డాయి వయస్సు కారణంగా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? గమనించడానికి ప్రయత్నం చేయండి. అవన్నీ మీరు డెవలప్ చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వివరంగా చెప్తాను. లెట్స్ ప్రొసీడ్ ఫార్వర్డ్. ఇందాక నేను చెప్పినటువంటి స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ గురించి అవగాహన పెంచుకోండి. మీ మనస్సు ఎంత డిస్టర్బ్ అవుతుందో, డిస్ట్రాక్ట్ అవుతుందో మీరే గ్రహించుకోవాలి. దాన్ని మళ్ళీ వెనక్కి లాగటానికి ఏం చేయాలో మీరే గ్రహించుకోవాలి. మనం చక్కగా చదువుకుంటూ కూర్చున్నాం, పక్క నుంచి ఒక పెళ్లి బాజా వెళ్తోంది. ఆ మేడం వాడు ఏదో మనకి ఇష్టమైన పాట పాడిస్తున్నాడు. ఒక్క క్షణం మనస్సు అటు వెళ్ళిపోయింది. పర్వాలేదు, మళ్ళీ ఎంత త్వరగా నీవు మళ్ళీ మనస్సుని వెనక్కి లాక్కొచ్చి నీవు చేతిలో పట్టుకున్న పుస్తకం మీద ధ్యాస నిలపగలవో, ది స్పీడ్ విత్ విచ్ యూ క్యాన్ గెట్ బ్యాక్ రెసిలియన్స్, బౌన్స్ బ్యాక్, that is the thing that is going to make a big difference in your life. Strengthen your strengths continuously and weaken your weaknesses continuously. Your thoughts get expressed as words. Okay, don't worry. Your thoughts get expressed as words. Words inspire you to act. Thoughtless words are dangerous. Unexpressed thoughts are useless.
Words inspire you to act. Repeated actions become habits. Thoughtless actions are more dangerous. Actionless thoughts are useless. When they become habits, they constitute your character. That means I am talking about the head that get inspired, the words that inspire, the actions that inspire. That means the 3H formula అని చెప్తారు. A head that is inspired, the words that inspire, and the actions that inspire others అని చెప్పని. This is something I normally take more time. You must become physically active. ఓసారి ఓ కుర్రాడు వివేకానంద ఉపన్యాసం విని సార్ ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నాకు భగవద్గీత చెప్పండి అన్నట్ట. ఇట్లా చూసేట పైకి కిందకి, ముందెళ్ళి కొన్ని రోజులు ఫుట్బాల్ ఆడరా తర్వాత చెప్తా అన్నట్ట. అదేమిటి సార్ నేను భగవద్గీత అడిగితే ఫుట్బాల్ ఆడమంటారు మీరు అని అన్నట్ట. ఆ శరీరం చూడనైనా ఎంత బలహీనంగా ఉందో. ఆధ్యాత్మికత భగవద్గీత బలహీన మనస్కులకు అనుకున్నావా? దృఢమైనటువంటి మనస్సు శరీరం ఉన్నటువంటి వాళ్ళకయ్యా భగవద్గీత. వెళ్ళి నీ శరీరాన్ని ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకురా అని చెప్పని స్వామి వివేకానంద చెప్పారట. ఫిజికల్లీ యాక్టివ్, మెంటల్లీ అలర్ట్, ఇంటలెక్చువల్లీ ఇన్స్పైర్డ్, spiritually awakened, emotionally balanced, morally strengthened, and socially relevant, so as to become a positive, constructive, contributing citizen of the society, an asset and not a liability. Become a seed, awaken divinity. ఎందుకు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. విత్తనంలో అనంతత్వం దాగి ఉంది. ఇది కొంచెం ఎక్స్పాండ్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మిస్ అవుతామేమో అనేటువంటి భయం కొద్దీ చెప్తున్నాను నేను. ఫస్ట్ పాయింట్, విత్తనంలో కనబడని అనంతత్వం మనం అది వృక్షంగా కనిపించిన తర్వాత మనం గ్రహించటం మొదలు పెడతాము. ఆ వృక్షం విత్తనంలోంచే వచ్చింది కదా అన్న సత్యాన్ని భ్రమలో పడి మర్చిపోతాం మనం. When you sow a seed, it sprouts, becomes a sapling, grows, becomes a tree. Each season it gives you hundreds and thousands of buds. They blossom into flowers. The flowers give you raw fruit. Raw fruit gives you the ripe fruit, and ripe fruit gives you the seeds, and the seeds in turn again guarantee the continuance of evolution and eternity. ప్రతి విత్తనంలోనూ అది దాగి ఉంది. మామూలుగా నేనేం చెప్తానంటే, ఒక విత్తనం తీసుకుని నాటి మొక్కగా అది పెరుగుతూ దాన్ని సంరక్షించుకునే బాధ్యత కనుక మనకు అప్పజెప్తే బాటనీ నేర్చుకోవటం తేలిక అని నేను భావిస్తాను. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తున్నవి చెట్లను కూడా మనం పట్టించుకోకపోతే వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్, రైట్? ఒక విత్తనం నాటితే ఏమవుతుంది అర్థమైంది. విత్తనంలోంచి ఎన్ని విత్తనాలు వస్తాయి? అనంతంగా వస్తాయి. అంటే అనంతంగా వచ్చినటువంటి విత్తనాలలో కూడా మొదటి విత్తనంలోని అనంతమైన సామర్థ్యం నిరవధికంగా కొనసాగుతూ ఉన్నదనే సత్యాన్ని కనుక మనం గుర్తిస్తే దివ్యత్వము అనంతత్వము నాకు అర్థమవుతాయి. అంటే విత్తనంలోనే ఉందా ఇది? ఆలోచించండి. ఎవ్రీ థాట్ ఈజ్ ఎ సీడ్, ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ సీడ్, ఎవ్రీ డీడ్ ఈజ్ ఎ సీడ్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ సీడ్, every expression is a seed, everything is a seed. There is nothing which is not a seed. That seed is God, and that God is in you. Realize that. That is a responsibility. ఎందుకు రెస్పాన్సిబిలిటీ? ఇందాక మన అమ్మాయిలు స్కిట్లో చూపిస్తూ రెస్పాన్సిబుల్ అన్న పదం కనబడిందా? అందులో కనబడిందా లేదా? రైట్. ఏమిటి రెస్పాన్సిబిలిటీ అంటే ఏమిటి? యాక్సెప్ట్ దిస్ రెస్పాన్సిబిలిటీ దట్ ఇన్ యువర్ బర్త్ God has sown a seed which has to be sowed, sprout, grow, become a tree, give, inspire, give much more than what you have got. నన్ను మా రత్నాకర్ గారు చక్కగా సక్సెస్ఫుల్కి పర్పస్ఫుల్కి డెఫినేషన్ చెప్పారు. ఇఫ్ యూ రిసీవ్ మోర్ అండ్ గివ్ లెస్ టు ది సొసైటీ, యూ మే బి కన్సిడర్డ్ యాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. బట్ ఇఫ్ యూ గివ్ మోర్ దాన్ వాట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది సొసైటీ, యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ పర్పస్ఫుల్ పర్సన్ అని చెప్పని. ఇదే కొంచెం హ్యూమరస్గా చెప్పాలంటే మా గంపా నాగేశ్వరరావు టర్మినాలజీలో పుడితే ఉయ్యాల, పోతే మొయ్యాల, ఉన్నప్పుడే ఇచ్చిపోవాల. అర్థమైందా? పోయాక నువ్వు ఇవ్వగలిగింది ఏమీ ఉండదు. సో బికమ్ ఏ సీడ్, ఎఫెక్ట్ ఎటర్నిటీ అండ్ అవేకెన్ డివినిటీ. లైఫ్ ఈజ్ గివెన్ టు లర్న్ హౌ టు లివ్. పుట్టినప్పుడు నీకేమొచ్చు? ఏడవటం, నవ్వటం. ఇందాక మా రత్నాకర్ గారు లెక్కలు చెప్పారు. పుట్టిన శిశువు సగటున రోజుకు 700 సార్లు చిరునవ్వులు వెదజల్లుతూ ఉంటే 12 ఏళ్ళు వచ్చేసరికి అది 17కు దిగి, ఆ తర్వాత 7 ఆ తర్వాత ఆవిరై,
ఆ తర్వాత కెమెరామ్యాన్ ఇది ప్రోద్బలంతో మాత్రమే చిరునవ్వులు వెదజల్లిస్తున్నటువంటి మనం ఏం బతుకిది? ఎస్, వీ మస్ట్ హ్యావ్ ఎ స్మైల్, ఎ కాన్ఫిడెంట్ స్మైల్, ఎ ప్యూర్ స్మైల్, ఎ స్మైల్ దట్ విల్ నాట్ బి మిస్ఇంటర్ప్రిటెడ్ బై ఎనీవన్. ఆ పవిత్రత, ఆ స్వచ్ఛత నా చిరునవ్వులో ఉండేటట్టు నేను జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. తెలియదు కాబట్టి తెలుసుకోవటానికి, తెలిసింది చేసి చూపించటానికి, దానివల్ల తాదాత్మ్యం చెంది ఆ స్వభావాన్ని సంతరించుకోవటానికి, కలిసి బ్రతకటానికి, బాగుపడటానికి నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చావు. ఇది గనక అర్థమైతే ఏ దశలో ఉన్నావో, ఏదొచ్చో, ఏది రాదో, ఎంతొచ్చో, వచ్చిన దాంతో ఇంతవరకు ఏం చేశావో, ఏం నేర్చుకోవాలో, ఏం నేర్చుకుంటే ఏం అవుతావో మీకు తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది నా బొమ్మ కాదండి, ఐన్స్టీన్ గారు. చెప్పబోతే ఏమో నా గురించి చెప్పుకుంటున్నాను అనుకుంటున్నారేమో అని క్లారిఫికేషన్ ఇచ్చాను మీకు, సరేనా? ఆయన ఏమన్నాడు? క్యూరియస్ మైండ్స్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ఫుల్ మైండ్స్ అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఎవరికి చురుకు చొరవ ఉంటాయో, తెలుసుకోవాలనే తాపత్రయం ఉంటుందో, అన్వేషణ స్వభావం ఉంటుందో, వాళ్ళు మాత్రమే విజయానికై ప్రయత్నించి సాధించగలుగుతారు. బాగుంది. తర్వాత మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నన్ను మాట మాట్లాడుతూ మా రత్నాకర్ గారు అన్నారు, అక్కడి నుంచి 3-4 తరాల డిఎన్ఏ ఏదో మా రత్నాకర్ గారికి దక్కింది అని చెప్పని. అందుకే ఆయన చూస్తే నాకు ముచ్చటేస్తుంది. మీరు అనొచ్చి ఎందుకు ఆయన పొగుడుతున్నారా, ఆయన ఏమైనా ఇస్తారా అని. ఏమైనా ఇస్తారా సార్? రేపు పొద్దున ఎప్పుడన్నా ఇంకో 50 ఏళ్ల తర్వాత రత్నాకర్ గారి గురించి ఎవరన్నా ఒక పుస్తకం రాసినప్పుడు అందులో ఒక్క వాక్యం విశ్వనాథం గురించి ఉంటే నా జీవితానికి ధన్యత ఏర్పడిందని భావిస్తాను. పలానా వ్యక్తికి మనం సమకాలీనులు మనం చెప్పుకోవటం, స్ఫూర్తిని పొందామని చెప్పుకోవటం, కలిసి తిరిగామని చెప్పుకోవటం ఎంత ఆనందాన్ని ఇస్తుందో మీకు చెప్పడం కోసం నేను ఇది ప్రయోగం చేస్తున్నాను. నేను ఈ పదం వాడటానికి కారణం ఏమిటంటే, ఈ సత్సంకల్పం వల్ల త్రివేణి సంస్థలు మీకు ఈ 2 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఒక మంచి వెటర్నరీ డోస్లో కావలసిన ఇన్స్పిరేషన్ అంతా 2 రోజుల్లోనే వచ్చేస్తూ ఉన్నప్పుడు, ఈ సాయంత్రం గడప దాటినప్పుడు అది ఆవిరైపోకూడదని, ఆ ఆవిరిని పట్టుకోవాలని, మళ్ళీ నీటి కింద మార్చాలని, స్వచ్ఛమైన నీటిని మనస్సులో సహృదయంలో నింపుకోవాలని చెప్పడం కోసం ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నా. స్పిరిచువల్ మైండ్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఓరియంటెడ్ మైండ్స్ అని అంటారు రాధాకృష్ణన్ గారు. అంటే ఏమిటి? ఆధ్యాత్మికత భావన గనక లేకపోతే నీవు పశువు అవుతావు, రాక్షసుడు అవుతావు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకో. దృష్టిలో పెట్టుకున్నప్పుడే నీకు విలువ పెంపొందించుకోగలిగిన ఆలోచనలు, విలువ పెంపొందించగలిగే ఆచరణలు నీకు అవకాశాన్ని ఇస్తాయి అని చెప్తారు. ఇక మన అబ్దుల్ కలాం అద్భుతమైన వ్యక్తి అండి, కారణ జన్ముడు. ఈయన సైంటిఫిక్ మైండ్స్ ఈజ్ ఈక్వల్ టు అచీవ్మెంట్ ఓరియంటెడ్ మైండ్స్ అని చెప్పని ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఇదేంటిది? నో, క్వశ్చన్, లర్న్, డోంట్ హ్యావ్ బ్లైండ్ ఫెయిత్ అండ్ బిలీఫ్, డోంట్ ఫాలో, నో ఫర్ యువర్ సెల్ఫ్, ఇన్వెస్టిగేట్, బీ సాటిస్ఫైడ్, రిప్లికేషన్, డూప్లికేషన్, రిపీటబిలిటీ. ఇవి నాకు తెలిసినంత మటుకు సైన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఆ తత్వం ఉన్నప్పుడు నిన్ను ఆపగలిగిన వాడెవడు ఉండడు అనేటువంటిది దాని ఆంతర్యం. సో ఈ 3 వచనాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, క్యూరియస్ మైండ్స్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ఫుల్ మైండ్స్, స్పిరిచువల్ మైండ్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఓరియంటెడ్ మైండ్స్, సైంటిఫిక్ మైండ్స్ ఈజ్ ఈక్వల్ టు అచీవ్మెంట్ ఓరియంటెడ్ మైండ్స్. అంటే మనకు సక్సెస్, వాల్యూ, అచీవ్మెంట్ కావాలి అని మనం అనుకున్నప్పుడు యూ నీడ్ ఎ మైండ్ దట్ ఈస్ ఎ విల్లింగ్ మైండ్, ఎ లెర్నింగ్ మైండ్ అండ్ ఎన్ ఇన్స్పైర్డ్ మైండ్. క్రియేటింగ్ సచ్ ఎ మైండ్ ఈజ్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. అమ్మో, చాలా పెద్ద బాధ్యత పెడుతున్నారు సార్ మా పైన. ఎందుకో తెలుసా? ఇఫ్ యూ బికమ్ ఎ బెటర్ స్టూడెంట్, యూ బికమ్ ఎ బెటర్ సన్ అండ్ ఎ బెటర్ డాటర్. యూ వుడ్ బికమ్ ఎ బెటర్ మేనేజర్, ఎ బెటర్ ఎంటర్ప్రెన్యూర్. You would become a better husband and a better wife. You would become a better father and a better mother. In short, you will become a better citizen, an asset to the society and not a liability. అర్థమైందా? గజానికి ఒక గాంధారీ కొడుకు కనబడుతున్నటువంటి సమాజంలో ఎలాంటి భవిష్యత్తును మనం ఊహించుకుంటామో అర్థం చేసుకుంటే అందులో మన పాత్ర ఏమిటో
మన రెస్పాన్సిబిలిటీ ఏమిటో తెలిస్తే ఎలాంటి ప్రయత్నం చేయాలో మనకు అర్థమవుతుంది. థింకింగ్ వైల్ థింకింగ్ అబౌట్ థింకింగ్ విల్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ థింకింగ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆలోచిస్తున్నప్పుడు కనుక ఆలోచనల గురించి ఆలోచించే ఆలోచన సామర్థ్యాలను నైపుణ్యాలను పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తే ఆలోచన బాగుపడటమే కాకుండా మన జీవిత స్థాయిని మరింకింత ఉన్నత స్థాయికి చేర్చడానికి ఆ ఆలోచన సామర్థ్యం ఉపయోగపడుతుంది అని చెప్పని పెద్దలు చెబుతారు. ఒక రిఫరెన్స్ ఇస్తున్నాను. నేను రాసినటువంటి ఒక పుస్తకంలో ఇంగ్లీష్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని దానికి ఒక 4 పేజీలు రాశాను. తెలుగులో వ్యక్తిత్వ వికాసం అనే అనువాదం చేసి ఒక 11 పేజీల వరకు చాలా డీటెయిల్డ్గా రాశాను. వ్యక్తిత్వ వికాసము స్మాల్ గ్రూప్ యాక్టివిటీ అంటే చిన్న బృందాల కార్యకలాపాలు అని. టీచర్స్ సహకరిస్తే సంతోషం, మంచి టీచర్లు ఉన్నారు, మీకు మంచి ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. అలా కాకుండా ముగ్గురు నలుగురు మీలో కలిసిన అద్భుతమైన మార్పును వీలున్నంత తక్కువ సమయంలో వీలున్నంత ఎక్కువ ప్రభావాన్ని కలిగించడానికి కావలసిన విత్తనాలను అక్కడ నేను సమకూర్చాను. దాన్ని దయచేసి గమనించండి అని చెప్పని మనవి. ట్యూన్ యువర్ మైండ్. శృతి చెయ్యనప్పుడు అపశృతి పలుకుతుంది. ఇంత శరీరంలోనూ ఇదే చాలా ప్రధానమైనటువంటిది. ఇక్కడి నుంచే సంకేతాలు వెళ్తాయి. గ్రహించటం కూడా ఇక్కడికే, గుర్తుంచుకోవటము ఇక్కడే, అమలుపరచటము ఇక్కడే, స్ఫూర్తి పొందటము ఇక్కడి నుంచే, స్ఫూర్తిని కలిగించగలిగే సామర్థ్యము ఇక్కడి నుంచే ఉంది. మిగిలిందంతా కేవలం ఆకారము, ఆధారము, అవసరం మాత్రమే, నిమిత్తం. సో ట్యూన్ యువర్ మైండ్ అని అన్నప్పుడు లర్న్ టు లివ్ ఇన్ ది ప్రెజెంట్ అని చెప్తాను. అంటే ఏమిటి? టైమ్ హ్యాస్ బీన్ డివైడెడ్ యాజ్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. పాస్ట్ హ్యాస్ బీన్ లాస్ట్ వన్స్ ఫర్ ఆల్, hence not available. Future is also not available because it has not yet arrived. The only thing that is available for you is the present and nothing else. And if you are wasting the present, by definition you are not only wasting the present, we are also wasting the future. వర్తమానాన్ని కాలదన్నుకున్నప్పుడు వర్తమానాన్నే కాక భవిష్యత్తును కూడా కోల్పోతున్నామనే ఒక్క స్పృహ కనుకుంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ప్రెజెంట్ అవుతుంది. లేకపోతే బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్ అవుతుంది. క్లాసులో కూర్చున్నప్పుడు సాయంత్రం సినిమా ప్రోగ్రాం గురించి, సినిమాలో కూర్చున్నప్పుడు క్లాసులో ఏం హోంవర్క్ ఇచ్చారో, రేపు పొద్దున ఏం అడుగుతారో అనేటువంటి సందిగ్ధ స్థితి మనస్సులో ఉన్నప్పుడు క్లాసు ఎంజాయ్ చేయలేవు, సినిమాను ఎంజాయ్ చేయలేవు. అలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పని చెప్తున్నాను. వి ఆర్ అవర్ థాట్స్. మనం మన ఆలోచనలు, మనం మన కోరికలు, మనం మన ఆశయాలు, మనం మన బలహీనతలు, మనం మన గతం, మనం మన ఆచరణకు ప్రేరేపిస్తున్న భవిష్యత్తు మనమే. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. సరే, తర్వాత చదువుకోండి. థాట్స్ డిసైడ్ ది ఫీలింగ్స్, ఫీలింగ్స్ డిటర్మైన్ ది యాటిట్యూడ్స్ అండ్ యాటిట్యూడ్స్ షేప్ అవర్ బిహేవియర్. ఈ ప్రవర్తనను బట్టి ఈ సంస్కారం ఏమిటి, ఆలోచన ఏమిటి, ఎక్కడ చదివావు, ఎక్కడ పుట్టావు, ఎవరితో స్నేహం చేశావు, ఏ పుస్తకాలు చదువుంటావని నేను రవ్వంత అంచనా వేసే అవకాశం నాకు నువ్వు ఇస్తున్నట్టు లెక్క. చిత్రం నీకు తెలియకుండానే. The moment we understand that all others are intelligent enough to understand from my behavior as to what could have been my background and why I am doing something, that means that smell, that fragrance spreads faster than my moving anywhere. నీ గురించి ఇతరులు ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు సార్? పని లేని వాళ్ళు ఉంటారు, అందుకని వాళ్ళు తెలుసుకుంటున్నారు. కాదు, నీ యొక్క పని యొక్క కాంట్రిబ్యూషన్ గురించి ఇతరులు తెలుసుకుని క్యూరియాసిటీని ఎప్పుడైతే వాళ్ళు కలిగి ఉంటారో అప్పుడు నీవు ప్రయోజనవంతమైన ప్రభావోపేతమైన పని చేస్తున్నట్టు లెక్క. కేఈసి అంటే కేఎఫ్సి కాదు. మీకు కేఎఫ్సితో బాగా పరిచయం అని చెప్పి నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నాను? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ అబౌట్ ది ఫుడ్ హ్యాబిట్స్ ఆఫ్ పీపుల్. డిస్జాయింటెడ్ ఇన్ఫర్మేషన్గా మీకు తెలిసిన అనేక విషయాలు ఉండిపోతే మేబీ యూ హ్యావ్ నాలెడ్జ్, బట్ దట్ వుడ్ బి ఇన్ఎడిక్వేట్ ఫర్ షేపింగ్ యువర్ ఫ్యూచర్ లైఫ్ అని. ది మోమెంట్ యూ అటెంప్ట్ టు కనెక్ట్ దెమ్ ఇట్ బికమ్స్ యూస్ఫుల్, పర్పస్ఫుల్ అండ్ ఎక్స్పీరియన్స్ అని. దట్ ఈస్ నాట్ ది ఓన్లీ వే టు కనెక్ట్, బట్ యూ కెన్ థింక్ ఆఫ్ కనెక్టింగ్ దెమ్ డిఫరెంట్లీ అని. దట్ ఈస్ క్రియేటివిటీ అని. It is this creativity that is sought after when people are trying to search for the top people in the world అని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మనకేమీ తెలియకపోతే గూగుల్లో వెతుక్కుంటాము,
గూగుల్కి ఒక మునగాడు కావాలంటే వచ్చి భారతదేశంలో వెతుక్కున్నారు. అది. నౌ థింక్ ఆఫ్ వాట్ యు క్యాన్ థింక్ ఆఫ్ అచీవింగ్. పాత రోజుల్లో ఎలక్ట్రిక్ ట్రైన్లు, డీజిల్ ట్రైన్స్ లేనప్పుడు, స్టీమ్ ఇంజన్లు ఉన్నప్పుడు కిటికీ దగ్గర కూర్చుందామనే తాపత్రయం కొద్దీ కూర్చుంటే సికింద్రాబాద్ నుంచి విజయవాడ వచ్చేంత వరకు తెల్ల షర్టు నల్ల షర్టుగా మారిపోయి ఓ 50 గ్రాముల బొగ్గు పొడి జుట్టులోకి వెళ్ళి కాజిపేట, డోర్నకల్లు, తర్వాత విజయవాడ, ఆ 2 వాటరింగ్ స్టేషన్స్ అని చెప్పేవాళ్ళు. బొగ్గు నింపేవాళ్ళట, నీరు నింపేవాళ్ళట. ఆ తర్వాత తెలిసి వచ్చింది. ఇది మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే అనుభవపు పునాదుల మీద ఎంత సమయం పట్టేదో ఆ రోజుల్లో రైలు ప్రయాణం చేయటానికి. నన్ను రత్నాకర్ గారితో 4-4:15 గంటల్లో రోడ్డు మీద అలా నల్లేరుపై బండి నడక అంటారు, నడిచి వచ్చేసాం. మిగిలింది కదా సమయం సద్వినియోగం అవ్వాలా, వృధా చేసుకోవాలా? వినోదం వైపు మళ్లించుకోవాలా, విజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి, స్ఫూర్తిని నింపుకోవటానికి ప్రయత్నం చేయాలా? ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. మిగులుతున్న సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటున్నామో, దుర్వినియోగపరుచుకుంటున్నామో. వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అనే ప్రశ్నకు సమాధానం తేలిక కాదు, నాకు తెలుసని కాదు. నేను ఒక కోణం నుంచి చూసి మీకు దాన్ని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కుమ్మరి సారే బొమ్మను చూపిస్తున్నాను. 5 రూపాయల మట్టి కుండ చేస్తే 50 రూపాయలు, నీళ్లు నింపితే 60 రూపాయలు, పాలు నింపితే 100 రూపాయలు, తేనె నింపితే 300 రూపాయలు. ఆగనా? అందులో గోల్డ్ కాయిన్స్ నింపితే 1 కోటి రూపాయలు, అందులో డైమండ్స్ నింపితే 10 కోట్ల రూపాయలు. అదే 5 రూపాయల మట్టి, 50 రూపాయల కుండ, లోపల కంటెంట్స్ని బట్టి వాల్యూ డిసైడ్ అవుతుంది. 10⁻12లో ఏ కంటెంట్స్, ఇన్స్పిరేషన్ నింపుకుంటారో దాన్ని బట్టి మీ భవిష్యత్తు, మీ విలువను నిర్ణయిస్తుంది. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ పర్పస్. ప్రయోజనవంతమైన, ప్రభావోపేతమైన, స్ఫూర్తినివ్వగలిగిన నీ బర్త్డేని ఇతరులు సెలబ్రేట్ చేశారా? ఇందాక మా సుధీర్ అక్కడ ఉన్నాడు. ఇంకా ఆయన ఉపన్యాసం అవ్వలా. ఆయన ఏదో వచ్చి ఒక 5 నిమిషాలు మాట్లాడారు. వెనకాల నుంచి 4 వచ్చి, సార్ మీ ఆటోగ్రాఫ్ అని అడిగాడు. ఆయన ఇస్తాను, ఒక కండిషన్ అన్నాడు. పాపం అమాయకంగా ఏమిటన్నారు. ఏదో పెన్ను ఇమ్మనో, బుక్ ఇమ్మనో ఏదో అడుగుతాడేమో అనుకున్నారు. మావాడు అలా అడగల. ఏమన్నాడు తెలుసా? ఇస్తాను, ఓ 15 సంవత్సరాల తర్వాత మీరు ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థితికి ఎదగాలి అని మాట ఇస్తే ఇస్తానన్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను? ఏదో ఒక పేరు, ఒక ఫోటో. ఇప్పుడు ఒక 8 మందో 10 మందో పిల్లలు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు చేసేవాళ్లే. కానీ 4 రోజుల క్రితం అడిగినప్పుడు అన్నారు. అర్థమైందా? నెక్స్ట్ టైం అంటారా, అంటారా? అదే జీవితంలో కంఫర్ట్ జోను, ఛాలెంజ్ జోను. నేను చెప్పింది అది. రైట్. సో యాడ్ వాల్యూ. లైఫ్ ఇదొక ఫేవరెట్ ఈక్వేషన్. నాకు తెలిసిన దాన్ని క్లుప్తీకరించడానికి ప్రయత్నం చేశా. లైఫ్ రిక్వైర్స్ సెల్ఫ్ మేనేజ్మెంట్. చిన్నప్పుడు మనం తల్లిదండ్రుల మీద, అమ్మ, అన్న, అక్క వాళ్ళ మీద ఆధారపడతాం. వయసు వచ్చి 30, 40, 50, 60 వచ్చిన తర్వాత కూడా అమ్మాయి వాళ్ళు ఏం కూర చేయమంటావి అంటే అట్ట మీరే నిర్ణయించి ఏదో ఒక కూర కొనుక్కొచ్చి చేయాలి. దాన్ని ఏం చేయాలి? తాలింపా, వేపుడా, పప్ప, నీ ఇష్టం, నువ్వు చెయ్యి. చేసే ఆప్షన్స్ నీకున్నప్పుడు కావాలంటే కొత్తవి ప్రయోగం చేయి. మనకేదో ఆ ఈటీవీ అభిరుచి అని, అదని, ఇదని కార్యక్రమాలు ఉన్నాయి. లేదు, వంటల పుస్తకాలు ఉన్నాయి. అమ్మకే తెలియని కొత్త వంటలు చేసి అమ్మకు తినిపించు. నువ్వు ఎన్ని సంవత్సరాలు అమ్మ తింటే తిన్నావు, ఒక్కసారి అమ్మకు ప్రేమతో నువ్వు వండి భోజనం పెట్టావా? అర్థం చేసుకుంటే అదేమి చిత్రమోనండి. మానవ సంబంధాలలో ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయి, సర్దుకోవటం తక్కువ అవుతోంది, వైషమ్యాలు ఎక్కువ అవుతున్నాయి. మనిషికి మనిషి పొడగిట్టడం లేదు.
ఈ పొడ అంటే ఏమిటో నేను చెప్పలేను. పొడగంటిమయ్య అని ఏదో కీర్తన ఉన్నట్టు మాత్రం గుర్తుకొస్తోంది ఇప్పుడు. ఆ పొడ ఏమిటి? ఎందుకు పట్టం లేదు? అసూయ. అసూయ ఎందుకు? నాకన్నా నువ్వు పై మెట్లో ఉన్నావు కాబట్టి. పొరపాటు నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో, నిన్ను చూసి నాకు గర్వం. ఈ గర్వం అసూయ రెండు కూడా మైనస్, అంటే నెగటివ్ క్వాలిటీస్. మ్యాథమెటిక్స్లో మైనస్ అండ్ మైనస్ బికమ్ ప్లస్, కానీ రియల్ లైఫ్లో ది బికమ్ డబుల్ నెగటివ్. గర్వం వల్ల చెడిపోతున్నాం ఉంటే గింటే, అసూయ వల్ల ఇంకెక్కువ చెడిపోతున్నాం. ఈ రెండింటిని పాజిటివ్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు జీవితంలో మనం చేస్తున్న పని సబబో కాదో, ఏం చేయాలో, ఎలా మలుచుకోవాలో మనకు తెలుస్తుంది. సో దిస్ ఈక్వేషన్ L = T = T = Q = P = E ని మూడింటి కింద విభజించి 3 హెడ్డింగ్స్ ఇచ్చి కొంత వివరణ చెప్తాను. నిజానికి ఇది నాకు ఒక అరగంట 30 గంట చెప్పాల్సినటువంటి సబ్జెక్టు, కానీ క్లుప్తంగా హాఫ్ స్టెప్ అండ్ జంప్ స్టైల్లో కవర్ చేస్తాను. మీకు అన్యాయం జరగదు. నా ఉపన్యాసాలు గతంలో ఇచ్చినవి బోల్డ్ అని రికార్డ్ అయి ఉన్నాయి. ఆ చిరునామాని తర్వాత ఇస్తాను. మళ్ళీ మీరు ఎంతమందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉందో లేదో తెలియదు నాకు. కాలేజీ వాళ్ళు ఏదైనా అవకాశం ఈజ్ నాట్ రిలేటెడ్ టు బి అని స్టార్ట్ చేయి, క్వశ్చన్ చేయి, ప్రూవ్ చేయి. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్. అది ప్రూవ్ కాకపోతే ఇది రిలేటెడ్ అన్నమాట అని చెప్పని మాకు మా సార్లు చెప్పారు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? L = T అని నేను చెప్పా. అవునా కాదా? చూద్దాం. నా లైఫ్ = టైం అనేటువంటి ఈక్వేషన్లో మళ్ళీ ఒకసారి గమనించండి. సృష్టి ప్రారంభమైన తర్వాతనే సమయం ప్రారంభమైంది. సృష్టి కనుక లేకపోతే సమయం అనేటువంటి కాన్సెప్ట్ ఉండేది కాదు. సృష్టి మొదటి నుంచి నేను లేను, మధ్యలో వచ్చాను, చిన్న టూరిస్ట్ వీసా తీసుకుని వచ్చాను. సృష్టి చివరి వరకు నేను ఉండను. సృష్టి చివరి వరకు నేను ఉండను కాబట్టి, మధ్యలోనే వెళ్ళిపోతాను కాబట్టి, ముందు నుంచి లేను కాబట్టి, నేను వచ్చిన సమయం నుంచి వెళ్ళిపోయే సమయం వరకు ఉన్న కాల వ్యవధి మాత్రమే నా జీవితం అనే సత్యాన్ని నేను అర్థం చేసుకుంటే, అంటే బర్త్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ టైం, డెత్ ఈజ్ అ పాయింట్ ఆఫ్ టైం. Birth and death are 2 points of time in the endless continuum of time. That means my life is my time on this planet Earth. My life is my time. Life is time. L = T. అర్థమైందా? కన్ఫ్యూజ్ చేశానా? ఏది చెప్పకపోతే ఎట్టాగర్రా? గుడ్. నౌ ఇఫ్ L = T, ఇట్స్ వెరీ సింపుల్. L - T is 0. 2 ఈక్వల్ క్వాంటిటీస్ కదా. ఒక దాంట్లో తీసేస్తే మిగిలేది పూజ్యం కదా. అంటే జీవితంలోంచి సమయాన్ని తీసేస్తే జీవితంలో మరేమీ లేదు అన్న సత్యం కనుక మనకు అర్థమైనట్టయితే, ఒక్క అడుగు ముందుకు వేస్తే ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అ బ్యూటిఫుల్ మ్యాథమెటికల్ సింబల్ that explains to you that whatever you are doing to one side of the equation, you are automatically impliedly doing to the other side of the equation, which means time wasted is life wasted, time well spent is life well spent, time's productivity enhanced is life's happiness maximized. That means time management is life management, that is self-management. Know thyself. నిన్ను నీవు తెలుసుకో. ఈ జన్మ ప్రయోజనం తెలుసుకో. ప్రభావోపేతమైన ప్రయోజనవంతమైన జీవితానికి కావలసిన స్ఫూర్తిని నింపుకోవటానికి ప్రయత్నించి దాన్ని ఆచరణలో పెట్టుకోవటానికి ప్రయత్నం చెయ్యి. మరి ఏం చేయాలి? ఆ వైట్ యారోని గమనించడానికి ప్రయత్నం చేయండి. K + S + A + W + W + X + Y + Z. Knowledge + skills + attitude + wisdom + wealth + X + Y + Z. కావాల్సింది దేనిపై భావం పెడతావో, ధ్యాస పెడతావో, యద్భావం తద్భవతి. ఏం అవ్వాలని అనుకుంటావో, సీతాకోక చిలుక అవ్వటానికి సంకల్పం చెప్పుకున్నది సీతాకోక చిలుక కాదు, గొంగలి పురుగు. అది మీకు గుర్తుంటే బాగుంటుందని చెప్తూ, అద్భుతమైన మనస్సును మనకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి L = T లీడ్స్ టు L అనేటువంటి ఇందాక నేను T = Q లీడ్స్ టు Pలో చెప్పేశాను కాబట్టి, ఇదంతా కూడా ప్రోగ్రెస్ = పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అవసరం కాబట్టి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉండవలసిన స్థితికి, ఉదాత్త స్థితికి, ఉత్కృష్ట స్థితికి చేరుకోవటానికి కావలసిన ప్రయత్నం కోసమే, ఆ అనుభవం కోసమే జీవితంలో మనకు భగవంతుడు ఇది ఇచ్చాడు కాబట్టి. సో ఇన్ ది ఈక్వేషన్ L = T T Q P E, life = time = thinking = questioning leads to learning = progress = pursuit of excellence. In a set when everything is equal, it becomes interchangeable and substitutable. That means any letter equals anything else. L = E, the last letter.
L is equal to E, L minus E is 0, like ఏమిటా టైం అయిపోయింది నేనా చెప్పావుగా నేను చెప్పమన్నాగా మళ్ళీ కాగితం ఎందుకు ఇంకేదో అని అనుకున్నా. సో L is equal to E, L minus E is 0, life without excellence is 0, the purpose of life is pursuit of excellence. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముంది, అర్థమైంది. పొద్దున 8 గంటలకు వచ్చారట మా రత్నాకర్ గారిని. ఇప్పుడు మీకు ఏ స్వీట్ ఇష్టమమ్మా, మిమ్మల్ని అడిగా. గులాబ్ జామ్ ఓ 1/2 కిలో తెచ్చి పెడతా, తింటారా? తినరు. ఇష్టంగా ఓ 2-3 గులాబ్ జాములు తిన్న తర్వాత ఆలూ చిప్స్ కాకపోతే మిరపకాయ బజ్జీ ఉంటే ఇంకో 6 లాగించనా అని చెప్పని అంటారు ఎవరైనా. ఆవిడే కాదు, నేనైనా అంతే. అలా మా రత్నాకర్ గారి ఉపన్యాసం తర్వాత ఒకటి కాస్త మిరపకాయ బజ్జీలాగా చప్పగా ఉండేది ఉండొద్దు. ఎందుకు చెప్తున్నానంటే, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ 2 days ఎక్సర్సైజ్ బీయింగ్ కండక్టెడ్ బై యువర్ మేనేజ్మెంట్? పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్. వై దీస్ సీడ్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఆర్ బీయింగ్ సోన్ ఇన్ యువర్ మైండ్? పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇది 2016, 50 దాకా మేము ఉండం. ఒక 5-10 ఏళ్ళు మా రత్నాకర్ గారు డెఫినెట్గా ఉంటారు. 10 ఏళ్లలో మీరు ఎవరన్నా ఎప్పుడన్నా ఆయన కలిసి, సార్ ఐ హ్యావ్ బికమ్ దిస్, యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ. ఇట్ వాజ్ డేట్ ఏమిటి వాళ్ళ 25th of September 2016 that has become a turning point in my life అని చెప్పిన రోజున, ఆయన చిరునవ్వు నవ్విన రోజున నేను ఎక్కడున్నా ఆనందంగానే ఉంటా. మొన్న ఎంత వానలంటే టీవీ వాళ్ళు ఎంత మరి ఆతృతతో మమ్మల్ని భయపెట్టారంటే మేము రావద్దు అని అనుకున్నాం. ఈనాడు మా ఇద్దరికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు తెలుసా? మేము చేస్తున్నదల్లా విత్తనాలు వెదజల్లిపోవటమే. అవి కల్పవృక్షాలు అవ్వాలని చెప్పని ఆశిస్తూ ఉన్నాం. దాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్. ఈ పదాన్ని ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలని. మామూలుగా మనకు తెలిసిన అర్థం ఒకటి ఉంది. ఎంఏడి అంటే మ్యాడ్, మ్యాడ్ అంటే పిచ్చి, వెర్రి అనేటువంటిది. నా మ్యాడ్ అది కాదు. మేక్ ఎ డిఫరెన్స్. ఉప్పు వేసిన పప్పు ఎలా ఉంటుంది, ఉప్పు వెయ్యని పప్పు ఎలా ఉంటుందో మీకు తెలుసు. చింతాకు చిన్నగా ఉంటుందని వదిలిపెడతామా? ఆహా. చింతాకు పప్పు చేసుకుని అరిటాకులో వడ్డించుకుని తింటాం. అరిటాకు పెద్దగా ఉందని తినం. అరిటాకు పప్పు చేసుకున్న చింతాకులో వడ్డించుకోవటం అస్సలు కుదరదు. ఎందుకు చెప్తున్నాను? ఆ విత్తనం ఏమిటి, వృక్షం ఏమిటి, ఆకేమిటి, పరమార్థం ఏమిటి, విషయం ఏమిటి, అన్వయం ఏమిటి, అందం ఏమిటి, ఆకర్షణ ఏమిటి అర్థమైనప్పుడు గీతకు ఎటువైపు ఉన్నామో, ఎటువైపు ఉండాలో, అటు జరగాలో, ఇటు జరగాలో తెలిసొస్తుంది. ఆ విచక్షణనే సంస్కారం అంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. సరే, కొన్ని సూచనలు ఉన్నాయి. ఇదంతా ఏదో థియరీ సార్, మమ్మల్ని ఏం చేయమంటారు? మా గెస్ట్ పేపర్ ఇస్తారే, అట్ట 1, 2, 3, 4 4 పాయింట్స్ చెప్పండి, గుర్తుంచుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం అని చెప్పి. ఫర్ మేకింగ్ ఏ బిగ్ డిఫరెన్స్ 12 పాయింట్స్ ఉన్నాయి. 2-3 పాయింట్స్ మాత్రమే టచ్ చేస్తాను. మిగిలినవి పరోక్షంగా మా వాళ్ళు ఎవరో ఒకరు టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. 1, వేకప్ బిఫోర్ సన్ రైజ్. సూర్యోదయానికి ముందు నిద్ర లేవండి. ఏం లాభం ఏముంది? యూ విల్ హ్యావ్ మోర్ డే టైమ్ టు లివ్ అండ్ లెర్న్ అండ్ బికమ్ సంథింగ్. 5 గంటలకు లేచిన వాడికి సాయంత్రం 6 గంటల వరకు 13 గంటల సమయం ఉంటుంది. 8 గంటలకు లేచిన వాడికి 8 గంటల సమయమే ఉంటుంది. 6 అంటే 8 గంటల సమయం ఉంటుంది. మరి డూ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ 8 hours per day, ఆర్ డూ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ 13 hours per day? రైట్ ఫ్రమ్ టుడే 5 = 50 లింక్ చేసుకుని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. 2వది స్మైల్, నవ్వుతూ ఉండమని చెప్పా. 3వది అట్లీస్ట్ 1% టైం ఫర్ రీడింగ్. ఇది నా ఫేవరెట్ కాన్సెప్ట్ అండి. ఆల్ ది విజ్డమ్ ఆఫ్ ది ఏజెస్ running across continents and religions and all differences has been reduced to the written form. పుస్తకాల రూపంలో ఉంది, గూగుల్లో దొరుకుతుంది, ఇంటర్నెట్లో దొరుకుతుంది, లేదు లైబ్రరీస్ ఉన్నాయి. చదవండి. ఎంత చదివితే అంత మంచిది, ఎంత ఆకలింపు చేసుకుంటే అంత మంచిది.
రోజుకి 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, 24 60లు 1440. ఇందాక చెప్పిన 1% ప్రకారం 14.4. కన్వీనియన్స్ కోసం అప్పోర్డ్ రౌండింగ్ ఆఫ్ చేస్తే 15 వస్తుంది. రోజుకొక 15 నిమిషాలు మీకు తోచిన, మీకు స్ఫూర్తినిచ్చేదాన్ని చదవండి. టైం ఉండదు సార్ 10 నిమిషాలు, కుదరదు సార్ 5 నిమిషాలు, వీల్లేదు సార్ ఒక్క పేజీ చదవమ్మా, లాభం లేదు సార్ ఒక్క కొటేషన్ చదవమ్మా, కుదరదు సార్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు 15 నిమిషాలు చదవమంటే 15 నుంచి 10, 10 నుంచి 5, 5 నుంచి ఒక్క పేజీ నుంచి ఒక్క కొటేషన్ చదవండి అంటే మాకెంత పని ఉంటుందో తెలుసా? గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అని చెప్పని ఆంతర్యం. నెవర్ ఫర్గెట్ దట్. అట్లానే ఇంకొకటి టచ్ చేసి స్కిప్ చేస్తా. డెవలప్ టేస్ట్ ఫర్ సాఫ్ట్ మ్యూజిక్. ఇది ఎందుకో నా ఫేవరెట్ ఐటమ్. పొద్దున్న 7 గంటలకు మీరు రేడియో FM ఆన్ చేస్తారు, ఇది చాలా హాట్ గురువు అని వస్తుంది. పొద్దున్నే 7 గంటలకు హాట్ పరమార్థం ఏమిటో నాకు తెలియదు. ఓ 3-4 పాటలు వస్తాయి, పాటనక పాట. మొదటి పాట ఏదై ఉంటుంది? రాత్రైనా పడుకోలేను, పడుకున్నా నిదురే రాదు, నిదురొస్తే కలలే కలలు, కలలోన నువ్వే నువ్వు, జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. సినిమా పాటకు మీరు చప్పట్లు కొట్టినందుకు నేను బాధపడటం లేదు, కానీ ఆ స్థితికి మనల్ని ఈ సమాజం దిగజార్చుతున్నది అన్న భావనను గుర్తు చేస్తున్నాను అంతే. ఆ తర్వాత రెండో పాట వస్తుందండి. అందంగా లేనా, అస్సలేం బాలేనా, నీడు జోడు కాననా. గోదావరి, కమల్ని ముఖర్జీ, శేఖర్ కమ్ముల అలా 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 వెళ్ళిపోతాం. అప్పుడు వెంటనే ఓ మూడో పాట వస్తుంది. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే ఏమవుతుంది? మాస్తు బీట్ వస్తుంది, మంచి ఊపు వస్తుంది. ఇది వాళ్ళకు తెలుసు, అందుకే 4వ పాట వేస్తారు. డిస్టర్బ్ చేస్తున్నాడే, సమారాధనకు మీరు అభ్యంతర పెడుతున్నారు అనేటువంటి మాట నేను వినదలుచుకోలేదు. ఎలాంటిది వినాలి తెలుసునా? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, అది వినాలి పొద్దున పూట. అంత లేదులే సార్ అని అంటే ఏం లేదు, పరాలా. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. దాట్స్ వాట్. ఆ సినిమా సన్నివేశం నాకు గుర్తుకొస్తోంది. వేదిక మీద ఉన్న వాళ్ళందరూ డిఫరెంట్లీ ఎనేబుల్డ్. పాపం వాళ్లకు చూపు లేదు, పాడుతున్న ఒక అమ్మాయికి తప్ప. కళ్ళకు నీళ్లు కారుతూ ఉంటాయి. సరే, ఆ సినిమా గురించి చెప్దామని చెప్పి కాదు నేను అనేది. ఒక అద్భుతమైనటువంటి దర్శనం చేయగలిగినటువంటి దర్శకుడి యొక్క ప్రతిభకు పరాకాష్ట నిదర్శనం ఆ సాహిత్యం, ఆ సంగీతం, ఆ సన్నివేశ చిత్రీకరణ. గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, మరవవలసినవి కొన్ని ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకోవద్దు. ఆ తేడా తెలిస్తే జీవితం బాగుపడుతుంది. సరే, అవన్నీ ఇలా ఉన్నాయండి, వదిలిపెట్టేద్దాం. నేనేవో 12 చెప్పా, 2-3 వివరించా. ఒక్కదాంతో ప్రారంభించండి. ఒక్క 21 రోజులో 30 రోజులో దాన్ని సాధన చేసి సొంతం చేసుకున్న తర్వాత బాగుంది అంటే రెండోది మొదలెట్టండి. బాగోలేదనుకుంటే రెండో ఆల్టర్నేటివ్ ట్రై చేయండి. 12 ఏది బాగోలేదనుకుంటే మానేయండి. కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది, ఈ 12 మోర్ దాన్ half you are willing to accept it, at least theoretically, if you don't have this determination and the discipline to implement them. ఏం కావాలి జీవితంలో? 5 = 15 ఎలా సాధించాలి? ఆ అవేకెన్ డివినిటీ ఇన్ యూ అని చెప్పానే అనేటువంటి దానికి టైం లేదు, నాకు ఆ నోటీస్ వచ్చేసింది కాబట్టి. సో వాట్ ఈజ్ ఇట్ దట్ యు రిక్వైర్ అని అనుకున్నప్పుడు there are some characteristics which you require. ఇవి సిలబస్లో ఉండవండి, ఎవరు చెప్పరండి.
ఇలా ఏదో మా గంప మేము ఇంపాక్ట్ సందర్భంలో వచ్చినప్పుడు మా అనుభవాలు మాకు ఆనాడు ఉన్న మూడ్ని బట్టి మేమేదో దాన్ని అందులోనో కలిపేసేసి చెప్తాం. ఒక్కోసారి పాఠం చెప్పినప్పుడు చెప్పాల్సి వస్తుంది, ఒక్కోసారి కబుర్లు చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది. ఏదో మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. సో ఇలా ఒక 20 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయండి. డిక్షనరీలో వెతుక్కోండి, లేక గూగుల్లో వెతకండి, మీకు బోల్డ్ అంత లిటరేచర్ దొరుకుతుంది. ఇద్దరిద్దరు ముగ్గురు స్మాల్ గ్రూప్స్గా ఏర్పడి ఒక్కొక్క పదం యొక్క ఆంతర్యాన్ని పట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. సరే, ఇలా ఒక 20 పదాలు ఉన్నాయి. ఇలా ఒక 29 కావలసినటువంటి లక్షణాలు ఉన్నాయి. అలానే లెక్క పెట్టుకుంటే ఏ రకమైన స్కిల్స్ మనకు కావాలో, స్కూలు లేక కాలేజీ వదిలిపెట్టి ప్రపంచంలో వెళ్ళే సమయానికి ఏ రకమైన నైపుణ్యాలు సామర్థ్యాలు మనలో పుష్కలంగా ఉండాలో, ప్రపంచం వేటి కోసం ఎదురు చూస్తోందో, ఎంఎన్సీలలో ఉద్యోగాలు కావాలంటే ఏ సామర్థ్యాలు కావాలో అవన్నీ ఇక్కడ మీకు ఒక లిస్ట్ ఇవ్వటానికి ప్రయత్నం చేశాను. ఈ లిస్టుతో పాటు ఇందాక నేను చెప్పినటువంటి ఆధ్యాత్మిక చింతన, వాల్యూస్ గురించిన తాపత్రయం ఉండాలి. మొత్తం వెరసి ఏమవుతుంది చూడండి, 20 క్యారెక్టరిస్టిక్స్, 29 క్వాలిటీసు, 16 స్కిల్స్ ప్లస్ వాల్యూస్, వెరసి 66. మీ టీచర్లో తల్లిదండ్రులు చెప్పింది 3 4 కలుపుకుంటే మొత్తం ఒక 70 అంశాలు కనబడతాయి. కొంత ఓవర్లాపింగ్ ఉంటే ఉండవచ్చు కాక ఆ 70ని తీసుకుని ఏం చేస్తారంటే ఒక ఎక్సెల్ షీట్ తయారు చేసుకోండి. 25th సెప్టెంబర్ 2016 నాడు తయారు చేసే ఎక్సెల్ షీట్లో ఒక్కొక్క దానికి అవుట్ ఆఫ్ 10 మీ స్కోర్ ఎంతో వేసుకోండి. అవుట్ ఆఫ్ 10 10 అవుట్ ఆఫ్ 10 వస్తే 700 వచ్చినట్టు మీకు టోటలు పరిపూర్ణులు అన్నమాట. ఇంకా మీరు ఇంకేవి ఎవరి దగ్గర నుంచి నేర్చుకోక్కర్లా. వీరే గౌతమ బుద్ధులో, జీసస్ క్రీస్టో, మరొకరో అయ్యి ప్రపంచాన్నో లేక మిమ్మల్ని మీరు మోక్షానికి ప్రయత్నం చేయటానికో చేసుకోవచ్చు. కానీ 10కి 9, 10కి 8, 10కి 7, 10కి 2, 10కి 4 వచ్చినప్పుడు టోటల్ 700 రాదు. అది ఎక్కడో కొంచెం తక్కువ వస్తుంది. మరి తక్కువ వచ్చినప్పుడు ఎక్కడ తక్కువ వచ్చిందో గమనించి దాన్ని ఎలా పెంచాలో ఆలోచించి ఇందాక నేను చెప్పిన స్మాల్ గ్రూప్ యాక్టివిటీని దృష్టిలో పెట్టుకున్నట్టయితే అప్పుడు నాలో ఏముంది, ఏమి లేదు, ఏది కావాలి, ఎలా సంపాదించుకోవాలి, ఏది అవసరము, ఏది ఉంటే నేనేమవ్వగలను. ఎస్, that is the clarity that you will get. Respect knowledge, respect parents, that includes parents-in-laws, respect womanhood. ఈనాడు నిర్భయ చట్టం ఎందుకు అవసరం అవుతుందో మీకు తెలుసు కాబట్టి నేను ఇంకా వివరించను. రెస్పెక్ట్ వాల్యూస్, మా రత్నాకర్ గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, మా సత్యసాయి ఇన్ఫ్లుయెన్సు, వివేకానంద ఇన్ఫ్లుయెన్సు ఉంటుంది. సమాజం బాగుపడాలని కోరుతాం మేము. ఈ దుర్మార్గం తగ్గాలని కోరుతాము, వృధా తగ్గాలని కోరుతాము, ప్రేమ పెరగాలని కోరుతాము, సత్యం ధర్మం మీద అభిమానం ఉండాలని కోరుతాము, వీలున్నంత ఆచరించడానికి ప్రయత్నం చేయండి అని కోరుతాము. ఎందుకు ఇది అని అంటే ఇవి గుర్తు చేసే వ్యవస్థ కనబట్టంలా. అందుకని అవకాశం వచ్చినప్పుడు మేము ఈ ప్రయత్నం చేస్తుంటాం. రెస్పెక్ట్ ది నేషన్. విద్యార్థి దశలో ఉన్నారు కాబట్టి స్టడీ స్కిల్స్ అని చెప్పి నేను ఒక 100 పై చిలుకు స్లైడ్స్ ప్రజెంటేషన్ ఒకటి తయారు చేశాను. కొన్ని సందర్భాలలో నేను లెక్చర్ ఇచ్చాను దాని గురించి. అది మీకు ఫ్రీగా దొరుకుతుంది. ఆ వివరాలు ఎప్పుడు చెప్తాను, అది మీకు ఉపయోగపడుతుంది అని చెప్పని నా నమ్మకం. గురుజాడ వారి 2 చరణాలతో నా ఉపన్యాసానికి ముగింపు పలకటం నాకు ఇష్టం, ఆనవాయితీ, నాకు ఆనందం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్. ఆలోచించండి, ఎందుకు మాటలు వద్దో, ఎందుకు చేతలు కావాలో, అది కూడా గట్టి మేలు ఎందుకు కావాలో మీకు ఆంతర్యం తెలుస్తుంది. ఇందాకే డూ యూ లవ్ యువర్ సెల్ఫ్, డూ యూ లవ్ యువర్ కంట్రీ, డూ యువర్ లవ్ యువర్ మదర్ అన్న దాన్ని లింక్ చేసుకుంటే మీకు ఇది తెలుస్తుంది. archive.org అనే వెబ్సైట్లో పూల బాటాని కనుక మీరు వెతికితే 5 booklets in Telugu, 2 booklets in English relating to personality development and soft skills you will get absolutely freely. They will be very useful to you, particularly to the young ones. They will be useful to the teachers because you have to shape and mold the future of the generations of students to come. archive.org లో ప్రొఫెసర్ వి విశ్వనాథన్ అని కనుక మీరు వెతికినట్లయితే 1650+ lectures of mine are freely available on the internet. Like this, I have prepared 320 PowerPoint presentations. They are also freely available on the internet.
These are the details. 1635 plus 18,959 times they have been downloaded. My 320 presentations, the combined viewership is 8,80,800. You can download my presentations, remove my name, put your name and use it. God bless you. I have no objection. Actually, I welcome it. If you like it, share it, spread it with your brothers and sisters. And if you don't like it, bring it to my notice. What improvements I have to make, I will try to make them. That's all. I have no more to tell except wishing you all the best. God bless you. Thank you. Swastika.